దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం. మన సమయాన్ని నేరుగా లేఖనంలో కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథములు తెరచి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం గమనించిన. ఇంకా సింహాసనములను వీట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకి గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువులు చంపినట్టు నాకు కనబడెను. తర్వాత దాని కలేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. రెండో చూడండి, తలలో చూడండి, కళ్ళు మూసుకోండి. ఆత్మ సహాయ విషయమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీతి గల దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మరొక మారు అద్భుతమైనటువంటి ఘడియలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. నీ వందనాలు ప్రభువా. మా జీవితాలు నీకు తెలిసిన ఆయన మనుషులు ఎదుట నువ్వు దాచి ఉంచినప్పటికీ నువ్వు ఎంతటి ప్రభువా కుళ్ళు కుతంత్రంలో కానీ మానవ సహజ సంబంధమైనటువంటి ఆత్మ కార్యాల చేత నువ్వు నిలబడి ఉన్నావు నీకు తెలుసు ప్రభువా. కానీ నీ చేత పరిశుద్ధంగా తీర్పు తెచ్చబడుతున్నటువంటి మేము మరొకసారి రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తాము. యోగ్యమైనటువంటి జనాంగముగా, సమూహముగా మమ్మల్ని మరణం మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు మా జీవితంలో మీరు కనబరిచినటువంటి మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, అన్నిటిని బట్టి కూడా మిమ్మల్ని మేము స్తుతిస్తూనే ఉన్నాం ప్రభు. దయచేసి ఇంకా ప్రభు జరగలేనటువంటి మా ఆత్మీయ మార్పులలో ఈ బలమైన హస్తాన్ని కనపరచమని ప్రార్థిస్తాము. ఈ కృప చేత బోధింపదగిన ఆత్మనే కానీ, గ్రహింపు శక్తినే కానీ, వాక్ శక్తిని ఈ స్థానంలో మీరు కుమ్మరింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. అద్భుతమైనటువంటి మరొక సమయాన్ని కూర్చుందాం. కాసేపు దేవుడి లేఖనముల గుండా మనం ప్రయాణం చేద్దాం. చదవబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గారు చూస్తున్న దర్శనంలో బాగానే మనం గమనిస్తా ఉన్నాం. ఆ దర్శనంలో మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్నది ఏంటంటే దేవుడి యొక్క తీర్పుకు సంబంధించిన ఒక గడియను గురించి మాట్లాడుతున్నాడు. ఒక అసాధారణమైనటువంటి దేవుణ్ణి ఎన్నడూ కూడా ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని ఏ మనుషుడు కూడా ఆశించిన రీతిలో దేవుడు అక్కడ కనబడతా ఉన్నారు. ఆయన కనబడుతూ అక్కడ అనేకమైనటువంటి గ్రంథాలు విప్పబడిన అనే విషయాన్ని మనం చదివాం. ఇదివరకు దాన్ని కొంత భాగంగా మనం చూసాం. గ్రంథములు విప్పబడిన బాగానే చూస్తూ ఉన్నాం. దీనిలో ఇంకొంచెం మనం ముందుకు సాగి వెళ్ళనై ఉండగా దేవుడు ప్రతి విషయాన్ని కూడా నమోదు చేస్తూనే మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఆయన ఏ స్థాయిలో మనల్ని గురించి ఆయన లెక్కలకు రాస్తున్నాడంటే ఈ రోజున జాగ్రత్తలు, ఈ రోజున మీరు ఉదయం స్నానం చేసినప్పుడు కొత్తగా ఇంటికి రాలిపోయాయా? ఆ రాలిపోయిన వాటి లెక్కతో సహా రాస్తుండే అక్కడ. బైబిల్లో మాట కదా, నీ యొక్క తలలో వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. నిన్న నాకు ఎన్నుడేనో ఊడిన తర్వాత ఈరోజు ఎన్నుడేనో అది కూడా రాయబడుతుంది, అది కూడా లెక్కించబడుతుంది. మన వెంట్రుకలను మనం కూడా లెక్కించలేని స్థాయిలో దేవుడు మనల్ని గూర్చి తన గ్రంథాన్ని చక్కగా రాస్తా ఉన్నాడు. ఆయన అద్భుతమైన రీతిలో మన ఆలోచనలు, మన వెంట్రుకలు,
మన సమస్తాన్ని కూడా ఆయన ఎల్లవేళ పొందుపరుస్తూనే ఉంచాడు. అంటే నేను ఆలోచన చేశాను, ప్రభు మమ్మల్ని గురించి నువ్వు అన్ని నమోదు చేస్తా ఉన్నావు కదా, ఏ స్థాయిలో నమోదు చేస్తా ఉన్నావు, ఎంత చిన్న చిన్న విషయాల వరకు రాస్తావు. అంటే మేము కనురెప్పల్ని ఆడించినది కానీ మా కనులను అటు ఇటు తిప్పింది కూడా నువ్వు చూస్తావా, దాన్ని కూడా లెక్కలోకి రాస్తున్నావా అని నేను పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చూస్తున్నప్పుడు దేవుడి లేఖనం చెప్పుచున్నట్లుగా వెంట్రుకలను సైతం కూడా లెక్కిస్తానంటున్నాడు ఆయన. మన వెంట్రుకలు మనం లెక్కించబడడానికి సాధ్యమైన విషయం కాదది. అదిగో అంతలాంటి చాలా లోతైనటువంటి విషయాలు కూడా అసలు తనలో వెంట్రుకలు లెక్కించామని ఎవరు చెప్పండి, ఆలోచన చేయండి. తనలో వెంట్రుకలు లెక్కించాం ఎవరికి ఉపయోగము? ఈ మధ్యకాలంలో బట్టతల రిపేర్ చేయడానికి కొంతమంది వెంట్రుకలు పెడతారు, వాడు తప్ప ఇంకెవడు లెక్కించాడు. నిజమే చెప్తున్నారు. ఎందుకంటే వారు ఒక్కొక్క వెంట్రుక పెడుతుంటే ఒక్కొక్క వెంట్రుక ఒక రేటు ఉంటుంది. ఎన్ని వెంట్రుకల్ని వారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తీసి మధ్యలో ఊడిపోయిన చోట పెడతారో ఒక్కొక్క వెంట్రుకకి లెక్క చొప్పున వాళ్ళు లెక్క ఎట్టుకుంటారు, పెట్టిన వెంట్రుకల సంఖ్య. అంటే నీ వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్న మాటను ఒకసారి వెనక్కి చూస్తే, కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే ఏమి లాభం దానివల్ల? ఏదైనా ఆరోగ్యం వస్తుందా? మరి మనకు ఏదైనా భద్రత కలుగుతుందా? కాదు కాదు. ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు నీలో చోటు చేసుకున్న ప్రతి మార్పులను ఆ స్థాయి నుంచి రాస్తున్నాడు, నమోదు చేస్తున్నాడు ఆయన. మరీ అంత స్థాయిలో నుంచా? అవునయ్యా, నిన్ను గురించి నీవైనా గ్రహింపలేనటువంటి స్థాయిలో నుంచి ఆయన లెక్కలోకి తీసుకుంటున్నాడు ఆయన. ఆమేన్. వెంట్రుకల్ని లెక్కించి లెక్కలోకి తీసుకుంటే మరి ఆలోచనల్ని ఖచ్చితంగా లెక్కిస్తాడు, చూపుల్ని లెక్కిస్తాడు, మన మాటల్ని లెక్కిస్తాడు, క్రియల్ని లెక్కిస్తాడు, మన ఆరాధనని లెక్కిస్తాడు, మన ఎదుగుదలని, మన భక్తిని, మన పతనాన్ని, మన లోటుని, మన అభివృద్ధిని ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. ఆ ఒక్క లేఖనం నాకు నేను దీని గురించి ధ్యానిస్తున్నా, నాకు తగినప్పుడు అనిపించింది ఇది అని చెప్పడానికి వీలు లేకుండా నిన్ను గూర్చి నువ్వు ఏమై ఉన్నావన్న సంగతి రాయబడినటువంటి పుస్తకాలను చూస్తే నీ సమస్తం నమోదు చేయబడినట్లుగా రాస్తున్నాడు ఆయన. వాట్ ఎ మార్వెలస్ గాడ్! ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. మనల్ని గూర్చి లోకంలో పట్టించుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్న ఈ దినాల్లో నీలో చోటు చేసుకున్న ప్రతి విషయాన్ని గురించి నమోదు చేయడానికి మన పట్ల శ్రద్ధ వహిస్తున్న తండ్రి ఉన్నాడు అంటాడు ప్రవక్త. మన పట్ల దేవుడు నిజంగానే శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ కన్సర్న్స్ అబౌట్ యు అంటాడు. మన పైన అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. మంచి విషయాలను, చెడ్డ విషయాలు, మన భక్తిలోను, అభివృద్ధిలోను నిజంగానే శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. పడిపోతున్నప్పుడు నిశ్చితంగా చూస్తున్నాడు, ఎదుగునప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు, ప్రతిదీ నమోదు చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకొరకే గ్రంథములు విప్పబడెను అనే మాటలో అనేకమైనటువంటి గ్రంథాలు మనం గమనిస్తూ వచ్చాం. దాంట్లో ప్రత్యేకంగా 2 గ్రంథాలను చూసాం మనం. ఏం చేయాలి? ఒకటి ద బుక్ ఆఫ్ ప్రేయర్స్ కదా, మొట్టమొదటిది ప్రార్థనలు లెక్కించేటువంటి పుస్తకం. మీరు ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎలా చేస్తా ఉన్నారు, ఎక్కడ చేస్తా ఉన్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు, ఎంతసేపు చేస్తా ఉన్నారు, షరతుల్లో చేస్తా ఉన్నారా లేదా, సలహా రూపంలో దేవుడు పెట్టిన సమయంలో చేస్తా ఉన్నారా లేదా, దానిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకొచ్చున్నాడు. ఎవ్రీ ప్రేయర్ కౌంట్స్. కొంతమంది మోకరించి రే సరే కూర్చో కూర్చో, ఎవ్రీ ప్రేయర్ కౌంట్. మోకరించి చేశారా, నిలబడి చేశారా, ప్రతిదీ లెక్కలో తీసుకొచ్చాడు. కరెక్టేనా? అదే చెయ్య. మోకరించిన దానికి నిలబడిన దానికి కూడా తేడా ఉంటుందా? ఉంటుందా? నేను మీకు కూడా చెప్పాను, మోకరించిన దానికి కొన్నిసార్లు ఏదైనా ప్రయాణం చేయడానికి వెళ్తున్నప్పుడు లేట్ అయింది అనుకో, మోకాళ్ళ ప్రార్థన ఉండదు. అది ఏ ప్రార్థన ఉంటుంది? నిలబడే ప్రార్థన ఉంటుంది. కరెక్టే కదా? లేట్ అయిపోతుంది. పోనీ గుంపులో ఉన్నప్పుడు, సమూహంలో ఉన్నప్పుడు నిలబడి చేసిన ప్రార్థన వేరు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. బయట చేస్తున్నారేమో. వ్యక్తిగతంగా నీకంటే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు వ్యక్తిగతంగా చేసుకున్న ప్రార్థన ఉంటుంది. చూడు, బ్యాగ్ వేసుకొని అన్ని చదువుకొని కవర్ పట్టుకొని మోకరించకుండా అక్కడక్కడ నిలబడి కాస్త కళ్ళు మూసుకొని ఆమె
ఇట్లా ఉరికిన దినాలు ఉన్నాయా? ఉంటాయి. అది కూడా లెక్కలోకి వస్తుంది. జాగ్రత్త. ప్రతిదీ రాస్తా ఉన్నాడు. అంటే దానికి నేను వ్యత్యాసం ఏంటంటే ప్రార్థించేప్పుడు చేసి ఉండే పోస్చరు ఆ ప్రార్థన యొక్క విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకరు క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు బైబిల్లో సాష్టాంగపడి వారికి ప్రార్థించడానికి గమనించాం మనం కదా. ఎదుటి వారి కోసము చేతులెత్తి ప్రార్థించినప్పుడు పురుషులారా మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, ఆ సమయంలో ఎదుటి వారిని జ్ఞాపకం చేసుకుని చెప్పబడతా ఉంటుంది. ప్రార్థనలో ఆ పోస్టర్స్ కూడా రెవల్యూషన్ గురించి ప్రత్యక్షతను బట్టి రావాల్సినవి ఉంది. ఆమేన్. ఈ రోజున మరొక గ్రంథాన్ని మీకు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించాలా. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 7వ వచనం చదవచ్చు. రెండో గ్రంథం తెలుసుగా, బుక్ ఆఫ్ డీడ్స్, క్రియల గ్రంథం కదా. ప్రతి క్రియ, చేసే పని మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆయన ప్రతిదాన్ని కూడా మనం గమనించలేని స్థాయిలో ఆయన గమనిస్తూ తన గ్రంథంలో రాస్తా ఉన్నాడు. ఆయన ఇక్కడ గమనించలేదు. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనాన్ని చదివితే 7వ వచనం చూడండి. తాను చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా కోపము చేత జనులను అనగదొక్కుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. జాగ్రత్తగా వినాలి. అయ్యా అమ్మ, నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొంతమందికి లెక్క తెలియకుండా పోతా ఉంది. ఏ లెక్క? దేవుడు దేని లెక్కిస్తున్నాడో ఆ లెక్క తెలియకుండా పోతా ఉంది. జాగ్రత్తగా ఉంచాలి. 56వ కీర్తనలో 8వ వచనం చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలేలో కనబడును కదా. అయితే తెలుగులో అట్లా రాయబడింది, కానీ ఇంగ్లీష్లో చూస్తే మంచిగా, ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేక లెక్క గురించి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. Thou tellest my wanderings, put thou my tears into thy bottle. అంటే నా సంచారాలు నీకు తెలుసు, మరియు నా కన్నీళ్లు కూడా నీ బుడ్డిలో ఉన్నవి అని చెప్తూ ఈ రెండింటి గురించి కూడా ఆర్దే అంటే ఒకదాని గురించి రెండింటి గురించా? రెండింటి గురించి. ఆర్ దే నాట్ ఇన్ దై బుక్ అంటే అయ్యా మంచి వినాల. ఇక్కడ దేవుడి యొక్క లేఖనాలు చెప్పబడుతున్న విషయం ఏంటంటే, నీవు ఎంత కన్నీరు కార్చమన్న విషయానికై నమోదు చేయబడుతున్న పుస్తకం అన్నది. సంచారము అంటే తెలుసా? వాండరింగ్స్ అంటే ఏంటిది? సంచారము, సంచరించుట, ప్రయాణించుట. మీకు అర్థమవుతుందా? తిరుగుట. అదేంటి మన సంచారాలను నమోదు చేయబడుతున్నాయా? గూగుల్ కదా మీ ఫోన్లో ఏ ఊరికి వెళ్తున్నావు వాడు లొకేషన్ ద్వారా వాడు ట్రాక్ చేసినట్టు, కానీ అంతకంటే బలమైన ట్రాకింగ్ ఉంది మీ పైన. మీరు చదువుతున్నారా లేఖనాన్ని? ఏముంది అక్కడ? మళ్ళీ చదవండి. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నావు? దేనికోసం ప్రయాణం చేస్తా ఉన్నావు? నా మాట వింటున్నారా? మనము చేసే ప్రయాణాలు, మన కదలికలు సైతము దేవుడు లెక్కలోకి రాస్తా ఉన్నాడు. మనుషుడి లెక్కలోకి ఇవి రాకపోయినా పర్వాలేదు కదా. నచ్చడు. నేను చేసే నా ప్రయాణాలు, నా సంచారాలు, నా కదలికలు సైతము దేవుడి లెక్కలో ఉన్నాయి. నా మాట వింటున్నారా? అదే అలా జరుగుతుంది అని అనిపించుకోవచ్చు. ఆయన నచ్చాడు. అయ్యా ఇది ఏదో కాదు, ద బుక్ ఆఫ్ సారోస్ అండ్ జర్నీ. ఏంటది? నీ ప్రయాణ, నీ కన్నీళ్ళ పుస్తకం అది. నీ ప్రయాణాల గురించి రాసేది, నీ కన్నీళ్ళ గురించి రాసేది. ప్రయాణాల గురించి ఎలా రాస్తాడయ్యా అంటే, దేవుడు సువార్త పరిచయం ప్రారంభం కాగానే పౌలు గారు మన పేతురు గారు కనబడ్డాడు. రాము, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. కన్నీళ్ళు వచ్చారా? రాయబడింది. అది ఆయన సంచారం. ఇన్ పాజిటివ్ వే, ఆయనకు మేలుకరమైన మార్గం కూడా అది ఆ గ్రంథం నమోదు చేయబడ్డది. ఇట్లా మరొకరి దగ్గరికి ఒక సంభాషణ సన్ని జరిగినప్పుడు ప్రభు వచ్చాడు.
అంటాడు, ఒక్క నిమిషం, జస్ట్ 1 minute, నేను నీతో ప్రయాణం చేస్తా, సంచరిస్తా, కానీ వెనక్కి ఒక్కసారి చచ్చిపోయిన తండ్రిని పాతి పెట్టుకొని వస్తా. అవునా? ఇదిగో అతగాడు చేసిన సంచారం అయినా సరే దేవుడు ఎక్కడ రాసుకున్నాడు. నా మాట వింటున్నారా? అది ఏ పుస్తకము? తెలుగులో మరొకసారి చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఆర్ దే నాట్ ఇన్ దై బుక్? ఈ రెండు నీ గ్రంథంలో లేవా? ఉన్నవి. ఇక నీ కన్నీళ్ళ భాగానికి రాలే. ఈ ప్రయాణాల గురించి చెప్తా ఉందా? నా మాటను జాగ్రత్తగా వినాలి సహోదరి సహోదరులారా. మీరు దైవ సంబంధమైన ఆరాధన ప్రార్థనల సమయాల్లో మీరు చేసిన మీ సంచారాల విషయమై దేవుడు అడగబోయే ప్రశ్న ఒకటే. ఏమిటో తెలుసా? శివమును కలిగింపజేస్తే నీకోసం రక్తాన్ని కార్చిన నాకంటే ఈ ప్రయాణం ప్రాముఖ్యమైనదా? ఈ ప్రశ్న ఎదుర్కొంటారు మీరు రోజు. నా మాట వింటున్నారా? ఈ మాట మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. దేవుడు ప్రవక్త అదే అన్నాడు. ఏమని? ఆదివారం ఇంట్లో కూర్చున్న వ్యక్తుల గురించి మాట్లాడతారు అంటాడు. వారు ఆదివారం ప్రార్థనకు రాకుండానే తమ తాను భక్తి పనులను చెప్పుకునే వ్యక్తులు కూడా లేకపోలేదు. బట్ యు ఆర్ అనే క్రిస్టియన్ అన్నాడు ఆయన. నీలో క్రీస్తుంటే క్రీస్తుండే స్థలంలోకి నేను నడిపించబడతావని చెప్పాడు. ఆలోచన, నా సంచారాలు లెక్కించబడతా ఉన్నాయా? నేను చేసే ప్రయాణాలు లెక్కించబడతా ఉన్నాయా? నేను దైవ సంబంధమైన కార్యం కోసం లెక్కిస్తున్నానా? మీ వ్యక్తిగత సంచారం గురించి నాకు అవసరం, కానీ నాతో పాటు సేవలో మీరు చేసే ప్రతి సంచారం నీ దేనికే లెక్కించబడతా ఉంది. మీరు నా మాట వింటున్నారా? ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్, దైవ సంబంధమైన కార్యాల నిమిత్తము ఏ సంచారాలు అయితే చేస్తున్నామో, ఏ ప్రయాణాలు అయితే చేస్తున్నామో, ఏ ప్రయాసం అయితే పడుతున్నామో లెక్కుంది దానికి. అదేదో మన సంతృప్తి కొరకు, మన నీతివంతులను చూపించుకోవడం కోసము ఈ ప్రయాణాలు కాదు. ఈరోజు హైదరాబాద్లో ప్రతి శనివారము, ఇప్పుడు శనివారంగా ప్రార్థన ఏం చేస్తాం మనం? ప్రధానంగా ఇంటికి వెళ్తాం, కాసేపు తింటాం, రెస్ట్ తీసుకుంటాం, పడుకుంటాం, ఉదయం లేస్తాం కదా. కానీ కొంతమంది ప్రజలు తెలుసా, మనకు పరిచయం ఉన్నవారు, పరిచయం లేని వారు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో నుంచి అర్ధరాత్రులు 12 గంటలకి 1 గంటకి వాళ్ళు మూటమల్ల చదువుకొని, చిన్న పిల్లల నుంచి కొద్దిగా ఎత్తుకోవడానికి బరువుండే స్థాయి పిల్లల వరకు ఎదిగిన వాళ్ళని సైతము భుజాలు వేసుకొని బస్సులలోకి, రైల్వే స్టేషన్లోకి వెళ్ళి గంటల తరబడి ప్రయాణం చేసి సీట్లు దొరకకపోతే నిలబడి పొద్దున మార్నింగ్ కల్లా ప్రార్థన సమయానికి చేరాలన్న తాపత్రయంతో సంచారాలు చేస్తున్నారు. వారు నిజంగా వారి ప్రయాణ ఫలాలు పోగొట్టుకోరు. వాళ్ళు వారి సంచారాలు లెక్కలో ఉన్నాయి. జస్ట్ their journeys are noted, their journeys are recorded. ఎన్నిసార్లు చేశారు, ఎంతసేపు చేశారు, ఎంత ప్రయాసం తీసుకున్నాడు, అలాంటి ప్రయాసాలు పరీక్షించబడతారు. ఒక్కొక్కసారి ప్రయాణము మౌలి గారు లాంటి వాడే ఓడ ప్రయాణాలు సంచరిస్తుంటే దొంగలు పడకుండా పోలే, విపరీతమైనటువంటి ఎదుర్కొన్నాడు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో కూడా దైవ సంబంధమైన కార్యాల కొరకు ఏ రీతిలో సంచారం చేస్తున్నది రాస్తున్నాడు ఆయన. వెంట్రుకలను కూడా లెక్కించే దేవుడు ప్రయాణాలు లెక్కించాడా? కానీ మనకు రాయబడిన వాక్యం కనబడితే మనం నమ్మముగా. ఎందుకంటే మన మనిషి మాట చేత మనకు ఆదరణ కలగదు, కానీ రాయబడిన మాటలు చూడండి ఒకసారి. అని అంటాడు, నా సంచారం లెక్కించావయ్యా నువ్వు. ఎస్, మై మ్యాండరింగ్స్, నా తిరుగుట సమస్తాన్ని లెక్కించావు నువ్వు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సార్లు దేవుని యొక్క సంబంధించినటువంటి కార్యాల్లో ప్రయాణాలు అంత ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించినా, గడ్డుగా అనిపించినా, ఆరోగ్యాలు సహకరించకపోయినా చేయండి అయ్యా. మీకు తెలీదు, ఏదో పొద్దున్నే లేవడం కాబట్టి, ఇరుకు ఇబ్బంది కాబట్టి. మరి కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు పిలిస్తే తప్ప రాము, ఇన్విటేషన్ కావాలి మాకు. రేపు పొద్దున నీ సంచార పుస్తకం తెరిస్తే ఏమన్నా నీ వ్యక్తిగత సంచారాలే తప్ప దైవ సంబంధమైన సంచారం లేదంటే మా పాస్టర్ దగ్గర ఇన్విటేషన్ లేదంటే కుదరదుగా. నీ ఆసక్తి గురించి ప్రశ్నించబడతావుగా. ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యాలు ఒక రాయిని తీసి పెట్టినా అది రాయబడుతుంది. అయ్యా ఈ స్ప్రో వెలుగుండాలి. ప్రతిదీ కూడా
నేను చాలా బాగా గమనించా. అసలు బైబిల్ యొక్క లేఖనాల ప్రకారం ఈ రోజున నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఆదివారం మన ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతుంది అనుకోండి. మంచిగా వినాలి, మన ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతాం. కరెక్ట్గా 9:30 గంటలకి నా భాగస్వామి భార్య మరణించింది. జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ 9:30కి ఏం చేస్తాము? ఏం చేస్తారయ్యా? లేఖనాల ప్రకారం ఏమి చేయాలా? పరిశుద్ధాత్మత నింపబడిన వాడు ఏం చేయాలా? పెట్టవలసిన పెట్టెలో పెట్టి పక్క నుంచి ఇక్కడ జరగవలసిన క్రమ ప్రకారం ఆరాధన జరిగి ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్ళాలా? చేస్తారో అంతేనా? ఇదేనా దేవుడు పరిశుద్ధాత్మ నింపబడుతున్న ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ఆజ్ఞ? మృతులు పాతి పెట్టుకున్నారు, నన్ను వెంబడించు. కానీ ఈరోజు అట్లా లేదు. మరణాలు కాదు, పనికి వాళ్ళ బర్త్డేలు కూడా ఆరాధన క్రమాలు ఎగ్గొట్టి తిరుగుతున్న సంచారాలు ఉన్నాయి. అవి రాయబడ్డాయి. ప్రార్థనలకు ఎగ్గొట్టి నా మాట జరుగుతుందా షాపింగ్లకు తిరిగిన వారు ఉన్నారు. అవి రాయబడ్డే సంచారాలు. ఎవరో కాదు, మన మధ్యలోనే ప్రార్థనలు ఎగ్గొట్టి మరి పెళ్లిలకు తిరిగారు, పేరెంటాలకు తిరిగారు, పనికి మన ప్రతిదానికి సంచారాలు ప్రయాణాలు చేశారు. నా సోదరి చెప్తాను, మాట గుర్తుపెట్టుకో. ఇది నా మాట కాదు, నా దేవుడి మాటగా చెప్తున్నా. నీ వ్యాండరింగ్స్, నీ సంచారాలు, నీ ప్రయాణాలు లెక్కిస్తున్నాడు ఆయన. ఆ రోజు ఏం సమాధానం చెప్తావు? ఆరాధన కంటే ఎక్కువగా మనుషులకు ప్రార్థించి సంచారాలు చేశారా? ఏం లెక్క చెప్తావు అక్కడ? దేవుడి కంటే ఎక్కువగా షాపింగ్ల కొరకైనటువంటి సంచారాలు చేసి మధ్యలో ప్రార్థనలు వచ్చి కూర్చునే వారు లేకపోలే. అవి రాయబడలేదా? నీ పాస్టర్ ఇన్స్టిట్యూషన్ వ్యక్తి అడగకపోయినా పర్వాలే, ఆ తండ్రి ఆలోచన ఏ సమాధానం చెప్తావు? అదే పుస్తకం తెచ్చి ఇగో దిస్ ఈజ్ వేర్, ఇక్కడ నీ ప్రయాణాలు సంచారాలు జరిగాయి, దీని విషయమే నువ్వు వివరించాలి, ఏం చెప్తావు? మహోన్నతుడికి ఏ సమాధానం దగ్గర నీ దగ్గర? అరే పౌలు గారు లాంటి స్వార్థ పరీక్షలో అద్భుతంగా వాడబడుతుండగా రోమా ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతుండే వ్యక్తికి అతని చేతని ఆపటకై సాధారణ అడ్డగించను. దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు అన్నాడు ఆయన. అని కొన్ని దైవ సంబంధమైన సంచారాలకే దేవుడు అనుమతి ఇవ్వకపోతే దైవానికి బయట ఉండేటువంటి కార్యాలకు ఎక్కడి నుంచి అనుమతి పొందారు? దేవుడి పనిలోనే. కొన్నింటికి అనుమతులు లేవు, కొన్ని సంచారాలకు లెక్కించబడుతున్నప్పటికీ దేవుడు అంగీకరించట్లా. ఈ కాలగడియ వర్తమానికుడు తాను ప్రవక్త వరాన్ని పొందుకున్నాడని ఎరిగి ఇశ్రాయేలు ప్రవక్తను నమ్ముతారని తెలుసుకొని అక్కడ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి స్వార్థ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సంచారాన్ని దేవుడు అనుమతించకపోతే దాన్ని మానేశాడు ఆయన. చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలం చేత ఆయన పుస్తకంలో రాయబడేది. అది దైవ సంబంధమైన కార్యాలలోనే కొన్ని సంచారాలకు అనుమతి లేదయ్యా. చేసినవి రాయబడితే లెక్క చెప్పుకోవాలా? బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద గాడ్, దేవుడికి బయట ఏ ప్రయాణాలు చేస్తున్నాము? దైవ సంబంధమైన సమూహం ఒక చోట, మన ప్రయాణాలు ఒక చోట, మనం ఒక చోట, మన కుటుంబాలు ఒక చోట. నాట్ రిగార్డింగ్ అవి రాయబట్టలేదా? లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కూడా మనం వదిలేస్తాడా? అయ్యో నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కొక్కసారి. అయితే నేను కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటా. నా ప్రాముఖ్యంగా నన్ను బండముతో తెచ్చుకోండి పర్వాలే, తుమ్మకు తగ్గుకి అమ్మవారింటికి గుర్తారు. నాకంత బైబిల్లో ఊరికి ఒక స్త్రీని చూపించండి, ఒక లేఖలో చూపించండి, ఈ రోజు నుంచి ఈ విషయమైన బోధ మానేస్తా. ఈమె సింగిల్ లేడీ, ఏది తుమ్మకు తగ్గుకి అమ్మ దగ్గర గురికేది. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఒక్కసారి అమ్మగారి నుంచి బయటకు వస్తే మళ్ళీ పోయిన చరిత్ర కనబడదా? అయ్యా బైబిల్ చదువుతున్నారా? ఏమో నాకు తెలీదు, కానీ నీ సంచారం లెక్కలోకి ఎట్లా తీసుకుంటాడో దేవుడు నీకే తెలియాలి, నీ తండ్రికే తెలియాలి. ఆశ్చర్యమే. సచ్ ఎ స్ట్రేంజ్ థింగ్ ఈరోజు క్రైస్తవుల మధ్యలో. అంటే దేవుడు లెక్కించడా? మన ప్రయాణాన్ని పరిశీలించడా? ఒక ప్రయాణం దేనికోసం చేస్తారయ్యా? కారణం లేకుండా ఎవరు చేయరు. కరెక్టేనా? ఒక ప్రయాణము ఒక చోటికి తిరుగుట సాధారణ ఖాళీగా, నేను ఖాళీగా ఉన్నా కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళి ఛాయ్ దాకా వచ్చాను లెక్కలకు రాస్తాడు.
ఆ ఖాళీ కూడా సమయం ఎందుకు భక్తి కోసం వాళ్ళ ఎందుకోసం నువ్వు నిజంగానే ఒక ప్రార్థన కోసం ఎందుకు వాళ్ళలేకపోయావు, ఒక వర్తమానం కోసం వాక్యం కోసం ఎందుకు వాళ్ళలేకపోయావు? అలాంటి ప్రతి సంచారం వెనకాల గుర్తుపెట్టుకోండి అన్నమాట. నేను మీకున్నటువంటి మీ మీద దైవిక ప్రాంతం మీకు ఇచ్చే సలహా ఒకటి, నీ ప్రయాణాలలో ప్రథమమైన పీఠ ప్రభువులకి దక్కాల, ఆయనకు మాత్రమే అగ్రమైన స్థానం ఉండాలా. కరెక్టేనా? మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తాడు, మా తల్లి చూస్తుంది, మా నాన్నమ్మ చూస్తాడు, మాకు లేదు అమ్మ నాన్నలు, మాకు లేవు ప్రేమలు. అట్టగే అపోస్తలులు అట్టగే బాధపడ్డారా, అట్టగే ఇల్లు వెంబడి తిరిగినారా? ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అసలు? రేపు మాప గ్రంథాలు తెరవబడడానికి సిద్ధపడే కాలం చాలా దగ్గరకు వచ్చేసాం మనం. అని అంటాడు, నా యొక్క సంచారాలన్నీ, నా ప్రయాణాలన్నీ లెక్కలో రాయబడ్డాయి. బట్ వాట్ ఆన్సర్ డు యూ హ్యావ్? ఏ సమాధానంతో చెప్తావు? ఒక ప్రయాణం చేసేప్పుడు ఎంత సమయం వృధా అవుతుంది, ఎంత ధనం వృధా అవుతుంది, ఎంత శక్తి వృధా అవుతుంది. అసలు దానిలో దైవ సంబంధమైన కార్యం కూడా లేకుండానే సమయాలు వ్యర్థంగా పోలిస్తున్నప్పుడు వాక్యం ఖండించట్లేదా? బహుశా సమయాలు వృధాగా చేసి చర్చిలోకి వస్తే పాస్టర్ 4-5 మాటలు వాక్యం కూడా గద్దిస్తాడేమో, కానీ దేవుడు ఈ పుస్తకాన్ని తెరిచి లెక్క ఏం చెప్తాం? దైవమై ఉన్న వ్యక్తులకు ఈ గ్రంథాల విషయంలో కొద్దిగా ఖచ్చితంగా భయం కలుగుతుంది. కరెక్టేనా? నేను ఒక విషయం చెప్పరా, కొంతమంది గురించి నేను విన్నాను. ఒక దిక్కు ఆరాధన ప్రారంభమైతే బయట ఆర్డర్ వేసులో కూర్చొని తిన్న లేకపోలే. ప్రార్థన ప్రారంభమైన తర్వాత కూడా ఫంక్షన్లకు వెళ్ళి భోజనాలను నెమ్మదిగా చేసి తిన్నగా ఆరాంసే సుఖ సౌలభ్యవంతమైనటువంటి ప్రయాణం చేసే వాళ్ళు లేకపోలే. ఇవన్నీ విన్నప్పుడు ఆశ్చర్యం కలిగేది. అని 20-30 ఏళ్ళ భక్తి జీవితంలో ఈ మాత్రం కూడా చేయించలేకపోయావా? ఆశ్చర్యమే. సచ్ ఎ స్ట్రేంజ్ థింగ్. గుర్తుపెట్టుకోండి, మీ ప్రయాణం ఏదైనా సరే, అది సైకిల్ వెళ్తారా, నడుచుకుంటూ వెళ్తారా, పరిగెత్తుకు వెళ్తారా, బస్సు వెళ్తారా, కార్లు వెళ్తారా, బండి వెళ్తారా, దానిలో దేవుడికి మాత్రం అగ్రమైన స్థానం మీరు ఇవ్వండి. ఉన్నతమైన స్థానం క్రీస్తుకే చెందాలా, ఆయనకు మాత్రమే చెందాలా. ఆయన కోసం ఏదైనా చేయాలా. మన కోసం చేసే వాటిలో ఈ భూలోకంలో ఇంకా మనము ఆత్మలో ఏకమయ్యాము, కానీ సంపూర్ణంగా ఆయనతో మనం ఏకం కాలేదు. కాబట్టి జీవనోపాధి సంబంధమైన ప్రయాణాలు జరుగుతాయి, కానీ జీవనోపాధి సంబంధమైన ప్రయాణాలు కానీ ఎక్కువగా ఇంకా మరి ఎక్కువ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ మాట చదువుతున్న బైబిల్ అవుతుంది ఏమని? ద బుక్ ఆఫ్ జర్నీ, ద బుక్ ఆఫ్ వ్యాండరింగ్స్. ప్రయాణాలు సంచరింపులకు సంబంధించిన నమోదు యొక్క గ్రంథాలు కనబడుతున్నప్పుడు అడగడం లెక్క రాయా? ఏ లెక్క చెప్తాను చెప్పడం రోజున? మీ గత జీవితంతో నాకు సంబంధం లేదని ఇప్పటి నుంచి అయినా సరే మీ ప్రయాణాల వెనకాల ప్రభు చిత్తమును కనుగొని ప్రయాణం చేయాలి. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చిత్తం ఉన్నదా కనుగొని చేయాలా. కరెక్టేనా? నేను ఒకప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పా, బహుశా పొరపాటు కాబట్టి సాధు సుందర్ సింగ్ అనుకుంటా, ఇదివరకు పలుమార్లు చెప్పా. ఆయన కటింగ్ చేయించుకోవడానికి కూడా ఏ షాప్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలో ప్రార్థన చేసుకొని పోయేవాడు. ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు కనబడుతూ ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థనలో కనబడుతూ ఆ షాప్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తికి స్వార్థ చెప్తుండగానే అతను మారణము క్రీస్తు తన జీవితాన్ని అర్పించుకునే కార్యాలు కూడా జరిగాయి. కానీ ఈ రోజున మన ప్రయాణాలకు అలా ఉండవు. అయ్యా మరి ఇంతకీ మా నాన్న ఇంటికి పోయిరానా, మా అమ్మ ఇంటికి పోయిరానా, మా తాత ఇంటికి పోయిరానా, మా చుట్టాలింటికి పోయిరానా, ఒక్కరు కూడా ప్రార్థన చేసి ప్రభు చిత్తాన్ని కనుగొనేవారు లేరు. నచ్చిందా, వాళ్ళు పిలిచారా, వాళ్ళు ఆశించారా, పోకపోతే ఫీల్ అవుతారా, చాలా ప్రయాణమే. మధ్యలో క్రీస్తుకి సంబంధం లేదు, దైవ కారణాలు ఉండవు, మనుష్య కారణాలే. ఆశ్చర్యం. ఎవ్రీ వ్యాండరింగ్, ఎవ్రీ జర్నీ ఈస్ అండర్ రికార్డింగ్. ప్రవక్త ఒక మాట కూడా చెప్పాడు ఏమని? ద ట్రూ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ డూ ద సేమ్ జర్నీ ద అబ్రహాం డిడ్. కరెక్టేనా? అబ్రహాము ఏ సంచారం అయితే చేశాడో, ఏ ప్రయాణం అయితే చేశాడో, మధు అదే ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎస్, ఆ ప్రయాణం అంతా రికార్డ్ చేయబడ్డది, ఆ ప్రయాణం అంతా నమోదు చేయబడ్డది. ఆ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసారా తల్లిదండ్రుల్ని? పోనీ పాఠంతో పాటుగా సత్యమరణ చూసిందా? అదొక గొప్ప ప్రయాణం. వెనుకకి తిరిగి చూడకుండా ముందుకు మాత్రమే సాగిపోయిన అద్భుత ప్రయాణం అది. క్రైస్తవులకు కూడా ఈ రోజు అట్లాగే జరుగుతుంది. నిజమైనటువంటి బ్రైడ్, నిజమైన వధువులు పుట్టింది ఎక్కడో,
చదివింది ఎక్కడో, పనిచేసింది ఎక్కడో, వర్తమానం తెలుసుకుంది ఎక్కడో, పోయేది ఎక్కడో, తిరిగేది ఎక్కడో సాగుతున్నారు వాళ్ళు. తెలియకుండానే వాళ్ళు ఒక గుడార జీవితాలు కలిగి ఉన్నారు. తిరుగుతూనే ఉన్నారు. దేని విషయమై? వాక్య విషయమై, పరిశుద్ధాత్మ విషయమై. మనం కూడా తిరుగుతున్నాం. దేని విషయమై? హాలిడేస్ సభ ఇంటికి, ఫోటో రాగానే బంధువుల ఇంటికి, ఇన్విటేషన్ కార్డు రాగానే తాత ఇంటికి. ఇదే మన ప్రయాణాలు. దాన్ని తప్పు పని నీకు చెప్పి తీర్పు తెచ్చే స్థితిలో నేను ఉండాలని ఆశపడతలేదు. కానీ నేను చెప్పే మాటకుంటే నువ్వు చేసే ప్రతి ప్రయాణం, ప్రతి సంచారము ఖచ్చితంగా నీకు నమోదు చేయబడుతుంది. నువ్వు ప్రశ్నించబడతావు ఒక రోజు. యూ విల్ బి క్వశ్చన్డ్ వన్ డే. ఖచ్చితంగా లెక్కించబడతావు. నా మాట వింటున్నారా? దయచేసి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండయ్యా. తర్వాత మరొక విషయం చెప్పాడు. అయ్యా 3వ ఏంటిది, 4వ ఏంటిది? ద బుక్ ఆఫ్ వ్యాండరింగ్ తర్వాత, బుక్ ఆఫ్ జర్నీ తర్వాత 4వది ద బుక్ ఆఫ్ సారో ఆర్ టీయర్స్. ఏ పుస్తకం అది? కన్నీళ్ళ పుస్తకమా? దుఃఖముల పుస్తకమా? ఇది కూడా ఉంటుందా అయ్యా? కన్నీళ్ళు, దుఃఖాలు, ఇట్లాంటి పుస్తకం ఉంటుందా? ఏదో మా జీవితం అంతా ఏడుపు, దుఃఖాలు, కన్నీళ్ళే. కరెక్టేనా? అనిపించింది ఎలా? కానీ ఇక్కడ ఏ రకమైన కన్నీళ్ళు రాయబడతాయి అంటే, నీకు నువ్వు కత్తి తీసుకొని పొడుచుకొని ఇది రాయబడదు. అంటే చెప్తా ఉన్నా, నీకు తెలియాలా. నీకు నువ్వు ఒక సూది పుచ్చుకొని అట్లా రాయబడదు. ఏ రకమైన దుఃఖము, ఏ రకమైన ఏడుపును ఆయన తన పుస్తకాల్లో నమోదు చేస్తాడంటే చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వారు ఓదార్చబడుదురు. కరెక్టేనా? దేని విషయమై దుఃఖపడువారు? తమ సొంత పాపముల విషయమై శ్రమలను అనుభవిస్తూ దానిలో ఏడ్చేవారని కాదు అక్కడ చెప్పాలనుకుంటుంది ఆయన. ఎవరైతే దేవుడి విషయమై భక్తిలో నిజంగా సద్భక్తి చేయాలని ఉద్దేశం చేత, వాక్యానుసారంగా నడవాలన్న ఉద్దేశం కూడా నీ దుఃఖములకు గల కారణం దేవుడైతే గనక, దేవుడి లేఖనాలు అయితే గనక, నీ నిజమైన సద్భక్తి అయితే గనక, ఇదిగో దాని మూలంగా ఉండే ఆ ప్రతి కన్ను లెక్కలోకి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా అయ్యా? మీరు ఎక్కువ సమయం నవ్వుతారా, ఏడుస్తారా? అట్లా చెప్పరు. ఈరోజు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా ఏడ్చారా, నవ్వారా? నవ్వారు. అయ్యో నవ్వారా లేదా? ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. హృదయాన్ని క్రీస్తు యొక్క గుణ లక్షణాలకు మలిచేస్తాం మనల్ని. ఏది? దుఃఖ ముఖము, ఖిన్నమైన ముఖము, బాధపడే ముఖము. దేని విషయమై? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉన్నప్పుడు, దేవుని గురించినటువంటి లేఖనాలను కూర్చొని, అయ్యో ప్రభు నీ లేఖనాలను బట్టి నడవలేకపోయానయ్యా అని కన్నీరు గార్చు, అది భద్రం చేయబడుతుంది. అయ్యా నీ ఆజ్ఞల బట్టి నేను మాట్లాడలేకపోయానయ్యా, కన్నీరు గార్చు, అది భద్రం చేయబడుతుంది. నేను మేలైనది చేయవలసిన చేయలేకపోయానయ్యా అని బాధపడు, అది భద్రం చేయబడతా ఉంటుంది. పాపం నుంచి విడుదల పొందకుండా కొరకై నేను ఇది జయించలేకపోతున్నాయా, సహాయం దయచేయమని దేవుని తట్టు తిరిగి చూడు. అది ఆ దుఃఖము, ఆ కన్నీరు దాచిపెట్టబడుతుంది, రాయబడతా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఖచ్చితమైన స్పష్టమైనటువంటి ఆ స్థితిగతుల్లో ఉండి పడే దుఃఖమే కానీ, కారే కన్నీరే కానీ ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోబడుతుంది. ఆ తీరము దాటిన తర్వాత కూడా దానిని గురించి చర్చ జరుగుతుంది. నా మాట మీరు గ్రహించారా? దేవుని విషయమైన మీ దుఃఖము, మీ కన్నీరు, ఈ తీరములు కాలమనే తెరకు అవతల వైపు కూడా ఇది జ్ఞప్తికి తీసుకురాబడుతుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తారు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూడండి.
అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి జాగ్రత్తగా గమనించారు. అయ్యా ఇక్కడ ధనవంతుడు మరి లాజరు గురించి చెప్తున్నటువంటి విషయం చూడండి. ఇరుగురు మరణమైనారు, కాలమనే తెర దాటారు. ఒకరేమో ఒకవైపు, మరొకరు నిలబడినారు. పాతాళంలో పడిపోతున్నటువంటి వ్యక్తి దూరం నుంచి చూసినప్పుడు పెద్ద అగాధానికి అవతల వైపు అబ్రహాము కనబడతా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఎవరు కనబడ్డారు? పేద లాజరు కనబడతా ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, తండ్రివైన అబ్రహామా, ఓ తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అయ్యో, చాలా చిన్న కోరిక అది. నాకు లీటర్ నీళ్లు 20 లీటర్లు బాటిల్ అడుగుతలేడేగా, ఇట్లా ముంచి ఇట్లా చుక్కలు నీళ్ళు పడితే నీళ్ళ చుక్కలు అదైనా చాలా నట్టుగా అడుగుతా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన అంటాడు చూడండి, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ అగ్ని జ్వాలలో నాకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, మండిపోతున్నానయ్యా. అందుకు అబ్రహాము ఇచ్చే సమాధానం చూడండి, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసావు, ఇష్టం వచ్చినట్టుగా నవ్వావు, ఇష్టం వచ్చినట్టు సంతోషించావు, ఇష్టం వచ్చినట్టు ఉత్సహించావు. నువ్వు నీకు ఎక్కడ ఆనందం కలగదు అక్కడ భయపడుకుంటూ వెళ్ళిపోయావు. కానీ అదే అబ్రహాము లాజరు గురించి ఇస్తున్న సాక్ష్యం చూడనా, అలాగనే లాజరు కష్టం అనుభవించదని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు ఎట్లా అయితే సుఖం విషయమై సంతోష విషయమై పరిగెత్తావో అలాగే భిన్నముగా లాజరు మాత్రము కష్టం దిశగా ప్రయాణాలు చేశాడు. ఎన్నిసార్లు ఏడ్చుండొచ్చు లాజరు, ఎన్నిసార్లు బాధపడి ఉండొచ్చు. ఆ రోజు గడవడానికి కూడా ఒక దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఉండడం చెప్పబడుతూ ఉంటుంది. ఎన్నో మార్లు కన్నీళ్లు కారుస్తూ దేవుడిని మాత్రమే ఆధారపడిన వ్యక్తి గమనిస్తూ ఉంటారు. అవునా? నేను మీకు ఇద్దరు చెప్పే ప్రార్థన అంశంలో ఈ రోజుల్లో ప్రార్థన అయితే తయారైంది, కానీ ఒకప్పుడు అసలు ప్రార్థన చేసేప్పుడు కన్నీళ్ళు రాకపోతే అది ఉత్తుతి ప్రార్థనే అని లెక్కలో తీసుకునే బోధన ఉండే. అప్పుడు నా మాట వింటారా? ఒక 10 years బ్యాక్ చూస్తే ప్రార్థన చేసే నీకు కన్నీళ్ళు రాలేదా, అయితే నువ్వు ఆత్మహత్య చేయనంటే అని అట్లా పరిగణలో తీసుకునే బోధన ఉండే. అప్పుడు ఈ రోజు చాలా విచిత్రం అయిపోయింది. నేను ఒక మంద ప్రార్థన చేస్తే దాన్ని 1-2 మినహాయించి మిగతా వాటికి కన్నీళ్ళు రావు. అంత బలమైన భావోద్వేగం వెనకాల ఉండదు, అంత కోరిక ఏర్పడదు. వాక్య విషయమైన దుఃఖమే కానీ, దేవుడి విషయమైనటువంటి చింతే కానీ ఇలాంటిది ఏమి కలగడంలే. అసలు నాకు తెలిసి మన కన్నీళ్ళు ఇప్పుడు నీటి బుడ్డలు చూపిస్తూ ఉంటే ఎట్లా ఉంటే తెలుసా అండి, చిప్స్ బ్యాగ్లో చిప్స్ ఉన్నట్టు. మీకు అర్థమైందా? చిప్స్ బ్యాగ్లో చిప్స్ ఉన్నట్టు అంటే చూడడానికి బాగా కనబడతాయి, ఓపెన్ చేసి ఎన్ని ఉంటాయి. మన గుడ్డిలో ఉన్న కన్నీళ్ళు అంతే ఉంటాయి. మనం అనుకుంటాం మన గుడ్డిని ప్రభు ఇట్లా మోసుకొస్తాడని. లేదు, ఇట్లా మోసుకొస్తాడు. నీకు మీ గుడ్డి ఇంతే అట్లలేదు. నా మాట వింటున్నారా? కానీ కన్నీళ్ళు కూడా లెక్కబడతా ఉన్నాయి మన జీవితకాలం అంతా కూడా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సంతోషంగా ఉండొద్దరా? కాదయ్యా. నీతి విషయమై, దేవుడి కార్యాల విషయమై నిజంగా భారం కలిగినప్పుడు, ఆ భారము అత్యంత శక్తివంతమైనదైనప్పుడు అది ఖచ్చితంగా కన్నీళ్ళు ఉత్పత్తి చేస్తుంది. అది ఒక ఆనందమే హద్దులు దాటితే కళ్ళను ఖచ్చితంగా తడిపెట్టడానికి చేస్తుంది. అవునా కదా? ఒక ఆనందమే ఒక స్థాయి దాటితే కళ్ళను ఖచ్చితంగా తడిపేస్తుంది. మరో బాధ్యత, ఓ బరువు జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. క్రీస్తు అనేక సార్లు అనేక పర్యాయాలు మాదిరిగా ఉండి మన కన్నీరు కాల్చిన ప్రార్థనలు చూశారు. అవునా? దేవుడు ప్రవర్తించాడు. ఆయన లాజరు చనిపోయినప్పుడు చూస్తూ ఉంటే ఈ క్రైడ్ అవుట్ లౌడ్ అంటారు. ఆయన ఏడ్చను అని రాయబడుతుంది అక్కడ. ఎస్, ఆఫ్ కోర్స్ అక్కడ తన స్నేహితుడి పైన తను కలిగి ఉన్నటువంటి ప్రేమలో తను కాల్చిన కన్నీరు. కరెక్టేనా? ఎవరి కోసం ఏడ్చాడు ఆయన? స్నేహితుల కోసం ఏడ్చాడు. తల్లిని వదిలేసిపోతే ఎడవలే. కరెక్టేనా? తల్లి వదిలేసిపోతే ఎడవలే. అంత తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు ఎడలే. ఎక్కడో
వారితో పాటు కలిసి ఉండవలసిన దేవుడి చిత్తమని తెలిసి ఉండగా అలా ఉండలేకపోవడం బట్టి నేర్చారు. దేవుడి ప్రణాళికను బట్టే, తండ్రి చిత్తమును బట్టే ఆ కన్నీరు దాచిపెట్టబడతా ఉంటుంది. ఇలాంటి ఒక స్థానంలో మనం నిలవలేకపోతా ఉన్నాం. నిజంగానే ఆ చోటికి మనం వెళ్ళేసరికి మన విషయమైనటువంటి ఆ గ్రంథాలు సంపూర్తిగా నింపబడాలి, దాచిపెట్టబడాలి అంటే ఇంకా చాలా కష్టపడాలి, ఇక చాలా తెలుసుకోగలిగి ఉండాలా. వెంట్రుకలే లెక్కిస్తాను అన్నటువంటి ఆయన ప్రయాణాన్ని లెక్కించడా, కన్నీళ్ళు లెక్కించడా? ఇవన్న వెంట్రుకలు ఎవరికి సాధ్యమైన ఎంట్రుకలు లెక్కించడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరికి సాధ్యమైన ఎంట్రుకలు లెక్కించాలంటే ఈ కొన మొదలు పెట్టుకుని ఈ కొన లెక్క పెట్టే లోపల మధ్యలో మంది ఊడితే ఆ సమయం లోపల ఇంకా దినాలు గడుస్తూ ఉంటాయి, మధ్యలో రోజుకి 50-60 ఊడుతూనే వచ్చేది. అట్లాగే ఇంత మైన్యూర్ అంటే చిన్న చిన్నటువంటి విషయాలను నమోదు చేస్తానటువంటి ఆయన ప్రయాణం చేయడా, కన్యలు చేయడా, ఎలాంటి జీవితం జీవిస్తున్నావు దాని గురించి చేయడా? జాగ్రత్త. కన్నీళ్ళు నేను చెప్పాను కాబట్టి నేను చేస్తాను. బిడ్డలకి ఏం చేస్తానంటే కావాలని కన్నీళ్ళు ఎదపుకొని తెప్పించుకోబాకండి. నీకు ఏదో చెప్పాను, మా ప్రిన్సిపల్ కాను నేను ఆమె దగ్గరికి వెళ్ళి కాసేపు మంచిగా మాట్లాడేసారు. సింపతి గుడ్లో కూర్చొని మాకు అర్థం కాదు, కాసేపు పొట్టే గుర్తుంది ఎందుకు అనుకునేది. 2-3 సార్లు అయితే అర్థమైంది ఏడవాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకెట్లా తెలిసిందంటే కొన్నిసార్లు కళ్ళకు నీళ్ళు రాకపోయేది, చాలాసార్లు వచ్చింది, కొన్నిసార్లు రాకపోయేది. అట్లా అవసరం లేదు. నిజంగానే సాటి సహోదరుల పట్ల, దేవుడి ప్రణాళిక పట్ల, వాక్యం పట్ల బాధ్యతయు, భక్తియు, గౌరవములు, భయములు, నిజంగా ప్రేమనే కలిగి ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఇదిగో ఆ కన్యలు లెక్కించబడతాయి. నీకు తెలియకుండానే, నీ పర్యవేక్షణ లేకుండానే నీ సాటి సహోదరుడు పాపంలో పడిపోయాడా, ఆ పడిపోయినందుకు చేర్చావా, అది ఖచ్చితంగా రాయబడతా ఉంటుంది, ఖచ్చితంగా ఎన్నిక చేయబడతా ఉంటుంది, పొందుపరచబడతా ఉంటుంది. మన సమస్యలకే మనం ఏడవట్లే ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే. కరెక్టేనా? 10-15 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులకే ఏడుస్తారు ఈ రోజున. కరెక్టేనా? అప్పుడు వచ్చి తిట్టిన రోజు తప్ప మన రోజు ఏడవము. ఇక కరెక్టేనా? మన సమస్యలకే మనం ఏడవము. ఇక పక్కుని గురించి, దేవుని గురించి, దేవుడి ప్రణాళిక గురించి, వాక్యం గురించి ఏడవడం చాలా తక్కువైపోయింది. అయ్యా ఎందుకు చెప్తున్నంటే దానియేలు ఉదాహరణ తీసుకోండి. ఏం తక్కువ దానికి? ఆహారం తక్కువదా, అధికారం తక్కువదా, భద్రత తక్కువదా? అయినప్పటికీ కూడా దేవుడి ప్రణాళిక తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల జరుగుట కొరకై తాను దుఃఖాక్రాంతుడై ఇష్టమైన ఆహారం పక్కన పెట్టి దుఃఖముఖములు కలిగి ఉండి బూడిదలోడు గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. తన కోసం చేయలే, తన కోసం ఏడవలే, తన కోసం కిన్యమైన ముఖాన్ని పెంచుకోలే. దేనికోసం పెంచుకున్నాడు ఆయన? ఈ కిన్యమైన మరొక ఉంటుంది, యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మీ చేతులను మీరు శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, 2 మనస్సులు, 2 ఉద్దేశాలు కలిగిన వారులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునండి. వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందము చింతకును మార్చుకుని, మీ ఆనందం చింతగా మార్చబడాలా. ఎందుకు ఇలా చేస్తే ఏమవుతుంది? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇట్లా చేయడమే ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవడం. కరెక్టేనా? మీకు విషయం తెలుసా? ఇప్పుడు కొంత తగ్గింది, కానీ కొన్ని సంవత్సరాల కింద కొంచెం కుల వివక్షత ఎక్కువప్పుడు, బానిస వ్యవస్థ బాగా నిలబడినప్పుడు ఇప్పటికీ కొన్నిసార్లు ఈ మాట నిలబడుతుంది, బాంచం దొర అని. కరెక్టేనా? బాంచం దొర ఏంటది? అదే బానిస అంటే వాళ్ళు మన ఎట్లా నీ బాధ్యత అని నవ్వుకుంటాడు, నీ బాలిస అని నవ్వుకుంటా బాలిస అన్నాడు. మొహమ్మద్ ఎట్లా పెడతాడు తెలుసా? వాడు
మిమ్మల్ని చూడలేకుండా కరెంట్ కూడా అయింది. వాడు మొహం ఎట్లా పెడతారంటే ఆ అధికారిగా ఉండేవాడికి వెంటనే వాడి మీద సానుభూతి కలిగి ఆస్తి రాసిచ్చాలని మొహం పెట్టాలట. మొహం అంతా వికారంగా ఇబ్బందిగా శ్రమ అన్నట్టు ఏడు మొహం పెట్టి అంటున్నాడు. సార్ దీనివల్ల ఏం ఉత్పత్తి అవుతుంది అంటే ఆ ఎదుటి వ్యక్తి కంటే మీరు చాలా తగ్గించుకున్నట్టు దీనమైన స్థితిలో ఉన్నట్టుగా చూపించుకోవడానికి చేసే పని. అవునా? దేవుడు ఒక వాక్యం చెప్పేది అదే, మీరు దేవుని యొక్క దీన మనస్కులే ఉండాలంటే మీరు మొదటగా చేయాల్సినదే ఏది? సంతోషంగా ఉండండి. మరలా చెప్తున్న సంతోషంగా ఉండండి. ఏది? ప్రభు చేసిన కార్యాలను బట్టి. కానీ ఇంకా మనం నెరవేర్పు జరిగించాలని కార్యాలను బట్టి, నెరవేర్పు జరగబడవలసిన కార్యాలను బట్టి, మనం అనుకున్న ఆశించుకున్న రీతిలో జరగకుండా ఉండే క్రియలను బట్టి మాత్రము మీ దుఃఖముఖాన్ని మంచి ముఖాన్ని దుఃఖముఖంగా మార్చండి, ఆనందాన్ని చింతగా మార్చండి. మీ దీన మనసు చూసి ప్రభు ఏదైనా చేస్తాడు. ఆమేన్. కరెక్టా కదా? దావీదు గారిని మనం చాలాసార్లు చూసాం. మన కుమార్తె చనిపోయినప్పుడు ఆయన చేసింది అదే. ఏం చేశాడు ఆయన? మొత్తం బెడ్ మీద పడుకోవడం మానేసి నెల మీదకి వచ్చేసి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ 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 వారంలో గడిపాడు ఆయన. ఏదో ఒక రీతిలో దేవుడి చేత కృప పొందిన వాడిగా ఉంటానేమో ఆలోచన చేత. కరెక్టేనా? దేవుడి చిత్త విషయమై, ప్రణాళిక విషయమై, సహోదరుడి విషయంలో, దైవికమైన ప్రేమ విషయమై నిజంగానే భారము, బాధ్యత, గౌరవము, భక్తి కలిగి చేసేటువంటి ఆ విధానంలో కార్య ప్రతి కన్నీరు కూడా ఖచ్చితంగా లెక్కలో దాచిపెట్టబడుతుంది. మీరు అధికమైనటువంటి ఆ సేకరించబడినటువంటి ఆ కన్నీటి యొక్క బుడ్డని మీరు చూడాలని ఆశపడుతున్న ఒక రోజున భక్తుల గుణ లక్షణం మనం ఎదిగి నిజంగా అలాగ సాగాల, అలాగ చేయగలగాల. ఇది ఎప్పుడైనా మన ప్రార్థనలో మన మిగతా వాళ్ళ గురించి కానీ ఎప్పుడైనా సరే కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే పట్టజాలంత ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, పట్టజాలంత ఆర్థిక సమస్య వచ్చినప్పుడు తప్ప ఈ మిగిలిన విషయాలలో అలాంటిది కలగడం లేదు. కానీ పౌలు గారు మిగతా సంఘాలకు లేఖలు రాస్తున్నప్పుడు చూడండి, ఆయన అంచాడు, మిమ్మల్ని గురించి మేము ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నామని రాస్తాడు ఆయన. నిజంగానే ఆయన భారం కలిగి ఉన్నామని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటాడు ఆయన. అదే కదా దేవుడు మనకు మాదిరిగా పెట్టిందని అంటాడు. ఆయన మరణం నుంచి తప్పించగల వానికి రోదనతోను కదా కన్నీళ్లతోను ఆయన యాచన ప్రార్థన చేశాడు రాయబడ్డది. అలాగూ మనం కూడా చేయగలగల. మన యొక్క కన్నీటి యొక్క ఆ నీరు, కన్నీటి చుక్కలైనా సరే ఆ బుడ్డిలో దాచిపెట్టబడే స్థాయిలో మనం రాగలగాల. అలాగూ రావాలి కదా. అవి అలాగూ రాలేకపోవడానికి నిజంగా ఈరోజు చాలా కొరత. అయ్యో అటువంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటావు? కన్నీరు గారిస్తున్న పరలోక రాజ్యానికి వెళ్తావు అంటున్నావా? నేను అది చెప్పడంలే. కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు అధిక ఫలం కలగాలంటే ఇదిగో ఈ విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకొని చెప్తావు. ఏముంది 36 మార్కులు వచ్చి పాస్ అయితే చాలు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు లేదు మాకు పాస్తో పాటు డిస్టింక్షన్ ఎక్కువ మార్క్స్ రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. సార్ నువ్వు అధికమైన ఫలాన్ని ఆశిస్తూ ఉన్నావు, పరలోకంలో దేవుడి చేత అత్యధికంగా ప్రశంసించబడాలని ఆశపడుతున్నావా? నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని అదే. నీ కోసం రాయబడుతున్న ఈ 2 విషయాలు గుర్తున్నాయా? ద బుక్ ఆఫ్ వాండరింగ్, ద బుక్ ఆఫ్ సారో ఆర్ టియర్స్. నీ దుఃఖము లేదా నీ కన్నీటిని నమోదు చేసేటువంటి పుస్తకము. రెండోది నీ సంచారాలు, నీ ప్రయాణాలు గురించిన పుస్తకం కూడా ఉంది. మాట వింటారా? జాగ్రత్త. కొన్నిసార్లు ప్రార్థనలు మానేసి మరి అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి అడిగిపోతే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి ప్రయాణం వద్దని ఎవరు చెప్పరు, చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు అది ఆరాధన క్రమాలకు ఇరుకు ఇబ్బంది లేకుండా కాలం సమీపం అవుతుంది కనుక మనం అనుకూలమైన పరిస్థితుల్లోనే తక్కువ గడియలైనా సరే ఎక్కువసార్లు తిరిగినా పర్వాలేదు కానీ అట్లా చేసుకోవాలి. కానీ అలా చెప్పలేదు తెలుసా, వాళ్ళు అంటారు బంధువులు ఏమని, రాకరాకు వచ్చి ఉండరాదు ఏంటది, రాకరాకు వచ్చి ఉండరాదు, నువ్వు రెడీతో బ్యాగ్ చదువుకుంటావు, ఇక వాళ్ళు మాటలు మొదలు పెడతారు. ఇక ఓ 2-3 కన్నీరు గార్చినట్టు కథమే నువ్వు. ఇక ఇంకో వారం ఉంటావు వాడ, ఇంకో 4-5 ప్రార్థనలు ఎగిరిపోతాయి అక్కడ. కానీ అట్లా కాకుండా నీ ప్రార్థనల మధ్యలో నీకు అనుకూలత ఉండని బట్టి పో, ఒక దినం నువ్వు మళ్ళా వచ్చే వారం పోతావు, పో, వాళ్ళ హృదయ సంతృప్తి పనులు పోయిరా, డబ్బులు ఫాస్ట్ అయిన అడుగుదామా,
ఇప్పుడు ఏదైనా గోలే మన దగ్గర, సరే ఏదో ఒకటి చేసుకుందాం లేనయ్యా. కానీ దయచేసి మీ సంచారాల విషయంలో, మీ ప్రయాణాల విషయంలో, మీ కన్నీటి విషయాలలో జాగ్రత్త. అవి లెక్కలో ఉన్నది, తన గ్రంథంలో రాయబడుతున్నది. ప్రతి దాన్ని పరిశీలిస్తూ ఉంటున్నాడు ఆయన. ఆయన వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయని చెప్తున్నాడంటే ఏ స్థాయిలో మనల్ని గురించి రాస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుడి యొక్క ప్రవక్త ఏమని తెలుసా? ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అది రాయబడుద్దా? అయ్యో ఇదే చెప్పడానికి వీల్లేదు. ఇక మన జీవితంలో ప్రతిదీ రాయబడుద్దా? సార్ ఫోన్లో స్క్రీన్ టైం అని ఒక అప్లికేషన్ ఉంటుంది. స్క్రీన్ టైం అంటే ఏంటి తెలుసు? అది ఓపెన్ చేయగానే వాట్సాప్కి ఎంత సమయం కేటాయించావు, యూట్యూబ్కి ఎంత సమయం కేటాయించావు, ఫోన్ కాల్స్కి ఎంత సమయం కేటాయించావు, కొత్తగా షార్ట్స్కి ఎంత సమయం కేటాయించావు, మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుని దగ్గర రాయబడితే కదా ఇంతకంటే డీటెయిల్ ఇస్తాయి సార్. ఇంతకంటే డీటెయిల్స్ అయిన విషయాలు మన ముందు పెడతా ఉంటుంది. కరెక్టేనా కదా? సంభాషణలో కూడా దైవ సంబంధమైన సంభాషణ ఎంత, జీవనోపాధి సంభాషణ ఎంత, పనికిమాల సంభాషణ ఎంత, ముసలమ్మ ముచ్చట్లు సెపరేట్ కేటగిరీ. ఈ కేటగిరీ వేరు, ఈ ముసలమ్మ ముచ్చట్ల కేటగిరీ ఇదెంత, ఇవన్నీ బయటకు వస్తూ వచ్చాయి. జాగ్రత్తగా గ్రంథాలు రచించబడుతున్నాయి. అందరం భయంగా జీవించడం, అందరం లెక్కప్ప చెప్పవలసిన వారమే ఉన్నాం కనుక దీని విషయంలో జాగ్రత్త పడదామయ్యా. ఆమేన్. మరొక గ్రంథాన్ని ముందు పెడతాను చూడండి. మొత్తం ఎన్నయ్యా? మొదటిది ప్రార్థన పుస్తకం, బుక్ ఆఫ్ యాక్ట్స్. అదే బుక్ ఆఫ్ డీడ్ యాక్ట్స్ ఒకటే. అదే క్రియల పుస్తకము. రెండోది ప్రార్థనల పుస్తకము. జీవగ్రంథం చెప్పలే ఇంకా, అంటే కరెక్టే, ఎందుకంటే మా అక్కడ దగ్గర రాలేదు జీవగ్రంథం, మేము రాలే ఇంకా. బుక్ ఆఫ్ వ్యాండరింగ్స్, బుక్ ఆఫ్ సారో అండ్ టీయర్స్. దాని విషయం 4 చూసాము, ఇంక చాలా ఉన్నాయి. దానిలో మరొక పుస్తకం చూపిస్తాం, మలాకి గ్రంథం. ఇది మీకు కొంచెం పరిచయం ఉండొచ్చు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు. మంచి వినాలా అమ్మా, ఎందుకంటే ఈ గ్రంథం అందరి పేరు రాదు. ఎలాంటి వారి పేరు వస్తుందో షరతులు చెప్పబడతా ఉన్నాయి. ఏంటా షరతంటే, మొట్టమొదటిగా యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు జ్ఞాపకము చేసుకొనుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఇదే గ్రంథం వచ్చే ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏంటది? బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఈ పుస్తకంలో కొంతమంది పేర్లు ఆదివారం రాయబడితే మళ్ళీ ఆదివారమే రాయబడతాయి. అంటే అప్పటిదాకా గుర్తున్నాడు దేవుడు వాళ్ళకి. నమ్మాట వింటున్నారా అయ్యా? కొంతమంది పేర్లు ఆదివారం నా డేట్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం డేట్ అయింది. నెక్స్ట్ ఈ మధ్యలో గుర్తురావడం ఉండదు ఇక. కానీ భయభక్తులు కలిగి ఉండి కొంతమంది వ్యక్తులు మాట్లాడుకున్న ప్రతి మాటను కూడా ఆ వచనం మళ్ళీ చదవాలి తల్లి. ఎందుకంటే ఇక్కడ దాని గురించి కొద్దిగా మనం సరి చేసుకోవాల్సింది ఉంది అక్కడ. అదే వచనం 16వ వచనం. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి దానిపైన అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా. మీరు వింటున్నారా? ఇట్లా ఆయన వింటున్నాడు కాబట్టి ఒకప్పుడు అలాగు సనిగిన వారి పైకి సమార్గత అనుగ్రహించబడ్డాడు. కరెక్టేనా? ఈ రోజున భయభక్తులు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మిమ్మల్ని హెచ్చించుకుంటున్నట్టుగా కానీ, ఎదుటోని తగ్గిస్తున్నట్టుగా కానీ, వర్తమాన ప్రత్యక్షతల్ని మీరు తగ్గించినట్టుగా కానీ, ఏదో ఒక రూపంలో మీరు సనిగినా గొరిగినా దానిని చెవి యొగ్గి మరీ వింటున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా?
ఆయన బయట వాళ్ళ గురించి చెప్తలే, ఆయన యందు భయభక్తులు మీ గురించి చెప్తా ఉన్నాడు. అంటాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండి వారు తమలో తాము మాట్లాడుకునే మాటలు, ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలను అత్యంత జాగ్రత్తగా యెహోవా వింటా ఉన్నాడు. ఆయన కరెక్టేనా? ఒక్కసారి మందిరం దాటితే చాలు ఒకరి గురించి ఒకరు ఘోరంగా మాట్లాడేసుకుంటున్నారు ఈ రోజున. ప్రతి సంఘంలో అట్టేగా ఉంది. సంఘంలో బ్యాచ్లు ఏర్పడి ఈ బ్యాచ్ గురించి వాళ్ళు, ఆ బ్యాచ్ గురించి ఇదేది విత్ ఇన్ ద సంఘంలో. నాకు మీరెవరు కనబడట్లేదు, లైట్లు కనబడతా ఉన్నా. తర్వాత ఒకసారి సంఘం దాటగానే మళ్ళీ కొంతమంది ఏకంగా ఒక చోట కూర్చోబడి ఆ బోధన కూర్చో, కాపరి కూర్చో ఏదో ఒక రీతిలో మాట్లాడుతుంటారు. ఆయన అంటాడు, ఈ మాటల పైన యెహోవా జాగ్రత్తగా చెవియొగ్గి వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. నీ నీతిని కనపరుచుకునే ప్రయత్నమా, లేదా మన ఘనతను చూపించుకునే ప్రయత్నమా, లేదా ఒకరినొకరు జెన్యూన్గా బలపరుచుకునే ప్రయత్నమా? ఏదైనా జరుగుతుందా, అది మంచిదైనా చెడ్డదైనా సరే ఆ ప్రతిదాన్ని కూడా నిశ్చితంగా వింటున్నాడు ఆయన. ఇద్దరు వ్యక్తులు భయభక్తులు కనుక, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కనుక ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నారా, జాగ్రత్త. నా ప్రేమపూర్వక సలహా, నేను మాట్లాడుతుంటే నా ఎదురు వ్యక్తులు సమాధాన పడిపోయి అక్కడ బహుశా నాకు కొద్దిగా ప్రాధాన్యత దక్కినట్టుగా నాకు అనిపించమో కానీ ఆ ఒక్క సంఘటనలో నాకు కనబడే ఒక చిన్నపాటి భావన కొరకు దేవుడు వింటున్నాడు అన్నటువంటి స్పృహ నేను కోల్పోకు. ఆయన అంటాడు, ఇదిగో నా యందు భయభక్తులు కలిగి వ్యక్తులు, విశ్వాసులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు వారు మాట్లాడుకొని చూడగా నేను ఎలా వింటున్నాను? చెవియొగ్గి, చెవి జాగ్రత్త దానిపైన పెట్టి మరీ వింటున్నాను అంటున్నాడు ఆయన. విన్నదాన్ని దేంతో కొలుస్తాడు? వర్తమానంతోనే కొలుస్తాడు. ఆమేన్. ఆ తర్వాత అంటాడు ఏమని? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉండువారికి అయ్యా నిజంగానే యెహోవాను స్మరిస్తున్నారా? మందిరంలోకి బయట, ఆరాధనకు బయట మీ స్వరాలు చెప్పండి. నిజంగానే స్మరిస్తున్నారా? జ్ఞాపకం చేసుకుంటున్నారా? రిమెంబరెన్స్, జ్ఞాపకం చేసుకోవడము అది జరుగుతుందా? ఎన్నడైనా ఏ పని లేకుండా ఇంట్లో ఒక్కడే కూర్చొని నీకు నువ్వే తాటాతాటాన్ని కొట్టుకుంటూ పాటలు పాడుకుంటా ఆయన జ్ఞాపకం చేసుకున్న దినాలు ఉంటున్నాయి ఈ మధ్యలో? అంటే ప్రారంభ దినాలు కాదు, ఇప్పుడు ఉంటున్నాయా? చూసేవాడికి పిచ్చోళ్ళనే కనపడాలి, కానీ ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యము. దాని గురించి ఆయన త్రూఅవుట్ బైబిల్ అంతా మాట్లాడతాడు. ఆయన బైబిల్ అంతా ఏది? నన్ను మర్చిపోద్దు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, అన్ని గ్రంథాలు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఎందుకంటే అలాగూ ఆయనను జ్ఞాపకం చేసుకొని స్మరించే వారి కోసము ప్రత్యేకమైన పుస్తకం కేటాయించాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలో కూడా కొన్ని లేఖనాలు రాయబడుతున్నాయి, చూడండి, గమనించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించినటువంటి యెహోవాను మరవకుండా ఎందుకు? నువ్వు గనక మరిచావా, ఇగో ఈ బుక్ ఆఫ్ రిమెంబర్ లో నీ పేరు రాయబడదు. ఎన్నిమార్లు జరుగుతుంది తెలుసా? నాకు ఎప్పుడు బాగా అలవాటు, నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే తమకు కలిగిన మేలును పాత అవ్వగానే మర్చిపోతారు. దేవుడి వల్ల కలిగిన మేలు నేను చెప్పేది. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి ఈ మాట. యెషయా గ్రంథము 46:9 వచ్చిన ఈ మాట అని చూడండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకో. అయ్యా అప్పుడెప్పుడో చచ్చిపోయేవాడిని కాపాడావు, ఈ రోజు నా కృతజ్ఞత చెప్తున్నావా? కనీసం జ్ఞాపకం తెచ్చుకున్నావా? అప్పుడెప్పుడో నా కూతురుని కాపాడావు, జ్ఞాపకం లేదే. నా ప్రార్థనలో కృతజ్ఞత లేదే. నా కొడుకుని కాపాడావు, జ్ఞాపకం లేదే, కృతజ్ఞత లేదే, లోబడి లేదే అని అంటాడు. పాతవైనా సరే రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్, ద ఓల్డెస్ట్ థింగ్స్. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా అంటాడు, మీ పితరులను ఎలాగో నేను బయటకు విడిపించిన మీరు నరచితిరా అంటాడు. దేవుడు కావాలనే
అతన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్మరించాలన్న ఉద్దేశమును అత్యంత బలంగా త్రూఅవుట్ ద బైబిల్ ఎప్పుడు పెడుతూ వచ్చాడు. కొత్త నిబంధన, పాత నిబంధన అన్ని వేళల్లో దాన్ని పెడుతూనే వచ్చాడు. ఎందుకంటే వారి కోసము ప్రత్యేకంగా ఆయన సముఖంలో పెట్టబడిన ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో వారి పేరు నమోదు చేయమని ఆశపడుతున్నాడు. అన్యాయంగా పేరైతే రాయలేడే, కానీ నీ పేరు ఆశపడ్డాడు కాబట్టి ఇదిగో మర్చిపోకు, ఇదిగో జ్ఞాపకం చేసుకో. అవి పాతమైనా సరే ఆ మాట మనసు అంటాడు. 9వ వచనమా, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకో. తర్వాత దేవుడను నేనే, I am the God. నేనే దేవుడను. మరి ఏ దేవుడు, and there is no other. And I am God. There is none like me. జ్ఞాపకం చేసుకో, నువ్వు స్మరించు. నేటికి కూడా అప్పుడెప్పుడో 10-15 ఏళ్ల కింద మనం పొందుకున్న బాప్తిస్మాల విషయమై, ఆ రక్షణ విషయమై నిజంగానే ఆనందపడి కృతజ్ఞతలు చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నిజమే. They are not remembering the former things. They are not having any gratitude for the Christ. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ పుస్తకంలో ఈ మాటలు రాయబడతా ఉంటాయి. అయ్యా పాత నిబంధనల మాట అంటావా? కాదయ్యా, అసలు ఈ గ్రంథము అయ్యా మంచి చూడాలి. మలాఖీలో చెప్తున్నది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అనేది నేటికి అది కొనసాగించబడుతుంది. నేటికి ఆ పుస్తకం రాయబడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అది ఎట్లా జరుగుతుంది? నేటికి కొనసాగుతుంది. అట్లా ఆయన జ్ఞాపకం చేసుకోమనేటువంటి ఆజ్ఞ పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనది కూడా. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. దేని చేసుకోవడానికి? ఇన్నిసార్లు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలయ్యా? అన్న నిన్ను జ్ఞాపకం చేసుకునే వాళ్ళ లెక్కల్లో ఒక పుస్తకం ఉంది, నీ పేరు రాయాలనుకుంటున్న దాంట్లో. ఐ వాంట్ యువర్ నేమ్ టు సీ ఇన్ దట్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఎవరెవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరెవరైతే స్మరిస్తారో వాళ్ళ పేర్లు ఇదిగో ఈ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అనేటువంటి దీంట్లో రాయాలి ఆశపడుతున్నా చెప్తున్నాను. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? దౌర్భాగ్యమైన విషయం ఎంత చెప్పినా పాత విషయాలు పక్కన పెట్టేసేయండి. అసలు నిన్న మొన్న జరిగిన విషయాలను బట్టి కూడా దేవుని స్మరించి జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెప్పడంలో కూడా విఫలమైపోయి ఆ దినమంతట్లో కూడా ఏది మనతో పాటు పనున్నవాడు మనం పిలిపించుకోవడమా, లేదా మనకే పనుని పక్కోని కలిసి ముందుకు ప్రయాణం చేయడమా, ఏదో ఒక కుటుంబ సమస్యలు ఇరుక్కుపోవడమా, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడమా, ఏదో ఒక రూపంలో అసలు దేవుని గురించిన స్మరణ రాకుండా ఉండే దినాలు కూడా నేను జరుగుతున్నాయి. ఆ రోజంతట్లో దైవ సంబంధమైన స్మరణ అసలు లేదు. అలాంటి దినాలు కూడా లేకుండా పోలేదు రోజున. దేవుడు వాటే రాస్తున్నాడుగా, స్మరించుకొనుచున్నవారు ఎవరెవరు? భయభక్తులు కలిగి ఆయన విషయంలో నిజంగానే ఆసక్తి కలిగి ఆయన జ్ఞాపకం చేసుకొచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో రాస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దావీదు అంటాడు, నేను అర్ధరాత్రి వేళ కూడా నేను వేడుకొనిచున్నాను అన్నాడు ఆయన. అర్ధరాత్రి 1 గంటకు మెలకు వచ్చిందా లేచి వేడుకుంటున్నాడు ఆయన. నిద్ర పట్టలేదా వేడుకుంటున్నాడు, చింత కలిగితే వేడుకుంటున్నాడు, ఆనందం కలిగితే వేడుకుంటున్నాడు. అసలు దైవ సంబంధమైన స్మరణ ఎల్లవేళలా సాగుతూనే ఉంది. ఆయన పేర్లు అత్యధిక సార్లు రాయబడతారు పుస్తకంలో. ఇదిగో నన్ను స్మరించారు, నన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నారు, నాలోనే వింటున్నారు అన్న విషయాన్ని, ఎల్లవేళలా నన్ను గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించట్లేదు అన్న విషయాన్ని రాసుకుంటున్నాడు. ఒక రోజున ఆ పుస్తకంలో ఉండే వారికి ఒక అద్భుతమైన రివార్డ్ ఇస్తాడయ్యా, నిశ్చితమైన ఫలాన్ని బహుమతిని అనుగ్రహిస్తాడు ఆయన. ప్రతి పని చేయడానికి ఏం చేయమని చెప్పింది బైబిల్? ఎవ్రీథింగ్. యాచనల విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ అన్నిటి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ముందుకు సాగని చెప్తాను. అది ఏదైనా సరే, చిన్న విషయం మొదలుకొని అత్యంత పెద్ద ప్రాధాన్యమైన విషయం వరకు కూడా నువ్వు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయన అడగకుండానే, ఆయనతో మాట్లాడుకోకుండానే
ఆయన స్మరణ లేకుండానే కొన్ని వందల వేల నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం ఈ రోజున చాలా విషయాలలో. కానీ వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడండి. నేను మీకు ఇచ్చే సలహా ఇచ్చాను. ఆయన ప్రతి విషయంలో కూడా నన్ను మర్చిపోవడం అనేది చేయొద్దు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్త పడండి, మీరు మరవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి అంటాడు. ఆయన ఎప్పుడెప్పుడో చేసిన మీరు నేర్చుకుని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. రిమెంబర్ ద ఓల్డర్ ద ఫార్మర్ థింగ్స్ దట్ ఐ యామ్ గాడ్ అంటాడు ఆయన. ఆ పాతబడిన విషయాలను సరే జ్ఞాపకం చేసుకోండి, అవి నా వలనే జరిగిన కార్యాలని. కానీ అప్పుడెప్పుడు జరిగిన మెల్లు కాబట్టి ప్రభా మాకు ఇప్పుడు గుర్తులేవు. గుర్తుంటే అయ్యా నిజంగా చెప్పండి, 10 ఏళ్ల కింద జరిగిన మేలు బట్టి కృతజ్ఞత చెప్తున్నామా, జ్ఞాపకం ఉంచుకున్నామా? వేరే చాలా అరుగుతుంది. అందుకే యెషయా మాట్లాడుతున్నాడు, పాతదైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాయి. అదే మాట మరో చోటు చెప్పారు. ద్వితీయోపదేశకాండం చూడండి, 8వ అధ్యాయం 2వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ఆజ్ఞలను గైకొనువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నవి తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేయాలి? యు హ్యావ్ టు రిమెంబర్ దట్. నువ్వు మరలా 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 జ్ఞాపకం చేసుకుంటూ రిపీటెడ్ పునరావృతం చేసుకోవాలి. స్మరిస్తూనే ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? నీవు వాగ్దానం చేసినటువంటి ఆ స్థలంలో చేరుకొని నువ్వు నివాసం చేస్తూ కాపురం చేస్తున్న సమయంలోనైనా సరే ఇదివరకు చేసిన కార్యాలని గురించి మాట్లాడుతానంటాడు. వీటిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యు రిమెంబర్ దట్. అయ్యా ఇదివరకు చేసిన కార్యాలను బట్టి నువ్వు కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటున్న కొలది భవిష్యత్తులో గొప్పదైన కార్యాలు మరణ చూస్తాం. ఇది వరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకునే వరకు ఆయన అంచాడు ఏమని తెలుసా? ఆ 90 ఎక్కడా? నా వలన మేలు పొంది నా దగ్గరికి రాలేకపోయిన ఆ 90 ఎక్కడా? కృతజ్ఞత లేని ఆ 90 ఎక్కడా? ఒక్కడు మాత్రమే దేవుడు చేసిన కార్యాలను గుర్తుపట్టి మరలా దేవుని దగ్గర తిరిగి జ్ఞాపకం చేసుకుని వచ్చిన వాడు. మిగతా వారందరూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, బాగుపరిచమని జ్ఞాపకం చేసుకోలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా? ఊర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఆయన వాక్యంలో దేవుడు వచ్చాడు, అతడు లేవి కృతజ్ఞత లేదా, జ్ఞాపకం చేసుకోలేదు వాళ్ళు, నా వల్ల బాగుపడ్డారుగా, మర్చిపోయారు. అట్లా ఎవడు మర్చిపోతాడు తెలుసా? అన్నుడు మర్చిపోతాడు. అన్నుడు ఒకసారి చర్చిలోకి వస్తాడు, అయ్యా మా పిల్లోడికి బాలే, మా అమ్మాయికి బాలే, మా ఊళ్ళకి బాలే, ప్రార్థన చేయని వచ్చాడు. ప్రార్థన చేస్తాం మనం అందరం కూడా ప్రేమ కలిగి, బాగుపడతారు. చలో 2 రోజులు మళ్ళీ కనపడరు. ఎప్పుడైనా దూరం కనపడితే నమస్తే అన్నా అంతే అన్నది. ఇక కరెక్టేనా? ఇక ఎంతో మంది క్యాండిడేట్లు మన జీవితంలో చూశారు. సమస్యల్లో వస్తారు, ప్రార్థన చేయమంటారు, చేస్తాం, బాగుపడతారు, వెళ్ళిపోతారు. ఇక మన కనపడరు. ఇక సంఘ శాఖలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ జరిగిన కార్యాలు ఉంటే మధు సంఘానికి వస్తారు. మీరు భార్య మీరు చేస్తే జరుగుద్ది, మీరు చేయండి అంటారు, చేస్తాము, మేలు పొందుకుంటారు, మర్చిపోతారు. ఇక మనం గుర్తుండరు. కరెక్టేనా? ఇవన్నీ కూడా అవసరం ఉన్నంత సేపే ఊగిలాడే వ్యక్తులు వీళ్ళంతా. ఒకసారి గట్టు దాటగానే ఇక పట్టించుకోరు, జ్ఞాపకం చేసుకోరు దేవుని వాళ్ళు. కానీ దేవుడి లేఖనాల్లో కొన్ని వందల లేఖనాలు ఉన్నాయి. ఆజ్ఞాపూరితంగా ఆజ్ఞతో జ్ఞాపకం చేసుకోలేకపోతే కూడా పాపముగా ఎంచబడే ఆజ్ఞలు ఉన్నాయి. యూ హ్యావ్ టు రిమెంబర్. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ఎల్లవేళలా స్మరించాలా. అంతేకాదు ఏమంటాడు? నీవు కూర్చుండయు, నువ్వు కూర్చున్నప్పుడే కానీ, లేచినప్పుడే కానీ, లోనున్నప్పుడే కానీ. వచనం తెలీదా? తెలిసి చెప్పడం లేదా? నేను అడుగుతున్నా, తెలుసా తెలీదా? తెలియదని నేను చెప్పేస్తా, చూపిస్తా. తెలిసినప్పుడు మీరు ఎందుకు దానికి ముందు చదువుతలేరు? ఎప్పుడెప్పుడు స్మరించాలా? కూర్చున్నప్పుడు, బ్రాకెట్లో చెప్పరా? పక్కన బ్రాకెట్లో కోపడ్డప్పుడు, గొడవ పడ్డప్పుడు, ఫంక్షన్లలో ఉన్నప్పుడు, బంధువులు బాగా మెచ్చుకుంటున్నప్పుడు, డబ్బులు బాగా వచ్చినప్పుడు, డబ్బులు శాంతం లేకుండా ఆత్మహత్య చేసుకుంటామన్నప్పుడు, ఇట్లాంటి దేవుడు గుర్తురాడు. నిజమయ్యా, గుర్తురాడు. నేను నా మాటలే దేవుడి మాటలే చెప్పా.
నాకు తిండి ఎక్కువైందా, యెహోవా ఇవ్వడం అంటారు. జ్ఞాపకం చేసుకోరు, ఉందా లేదా బైబిల్లో? కరెక్టేనా? నాకు తిండి శాంతం లేదా, యెహోవా నాకు ఏం చేశారు అంటాడు, దొంగతనం చేసుకుంటాడు. అనేకమైన చోట్ల దేవుడు ఆజ్ఞ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పుచున్న ఆజ్ఞ చాలా బలమైనది. ఆ ఆజ్ఞ ఎంత బలంగా ఉందో దానికోసం రాయబడుతున్న పుస్తకం కూడా అంతగానే ప్రాధాన్యతతో ప్రస్తావించబడింది. ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మరొక వాక్యం కూడా చూద్దాం. అని అంటాడు కీర్తనకారుడు 77 కీర్తన 11వ వచనం. I will remember the deeds of the Lord. ప్రభు యొక్క కార్యాలను నేను స్మరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటాను. I will remember your wonders of. మళ్ళీ చదవాలమ్మా. యెహోవా చేసిన కార్యములను. ఎప్పుడు జరిగినా? ఎవరి? దేవుడివే ఒకప్పుడు పూర్వంలో చేసిన ఆశ్చర్య కార్యాలు. అయ్యా, ఏదైనా ఒక విశ్వాసి పాత ఎప్పుడో జరిగిందని పట్టుకొని మళ్ళా చెప్తే మనకి ఏమనిపిస్తుంది? చెప్పిందే చెప్తారు, కరెక్టేనా? అనిపిస్తుంది అనిపిదా? కదా, ఆజ్ఞ చెప్పిందే చెప్పాలి. బాధ ఎక్కడయ్యా అంటే చెప్పింది మాత్రమే చెప్తూ ఉంటే బాధ, కానీ చెప్పింది జరిగిందని మళ్ళీ చెప్పిందని చెప్పుకుంటూ కొత్తవి కూడా జోడిస్తే బాధ లేదు. అంటే నువ్వు నీ భక్తిలో కొనసాగిస్తున్నట్టు మధ్యలో ఆగినట్టు కాదు. అని అంటాడు, మంచిగా విచారా. ఐ విల్ రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్. నేను ప్రభు యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అండ్ ఐ విల్ రిమెంబర్ యువర్ వండర్స్ ఆఫ్ ఓల్డ్. నీ పాత ఎప్పుడో జరిగిపోయిన ఆశ్చర్య కార్యాలైనా సరే నేను స్మరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు ఆయన. ఎప్పుడో జరిగిన జ్ఞాపకం చేసుకోవాలా? దేనికి? ఇలా చేసుకునే వారికి మాత్రమే ప్రత్యేకంగా ఒక పుస్తకం రాయబడింది. ఆ పుస్తకంలో నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు, దేని విషయం జ్ఞాపకం చేసుకున్నావు, ఎలా జ్ఞాపకం చేసుకున్నావు అని రాయబడతాయి. అవునా? ఒక మాట చెప్తున్నా, ప్రార్థన చేసేప్పుడు కూడా మోకరించినప్పుడు పట పిటిషన్ లిస్ట్ చేయకండి. ఏంటది? పిటిషన్ లిస్టు. మా కోరికలు ఇవి అని చెప్పడా కంటే మంచి ప్రశాంతంగా మోకరించి, ప్రభువా ఈ జీవాన్ని బట్టి కృతజ్ఞతలు, ఈ జన్మను బట్టి కృతజ్ఞతలు, నీ ఎన్నికను బట్టి కృతజ్ఞతలు, నీ పిలుపును బట్టి కృతజ్ఞతలు, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ప్రవక్తను బట్టి, వర్తమానాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, అయ్యా నా సాటి సహోదరులను బట్టి, నీ రక్షణ బట్టి, నా కోసం కాచే రక్తాన్ని బట్టి, నా ప్రమాదంలో కాపాడిన భద్రతను బట్టి, నా ఆర్థిక సమస్యలను చేయించిన నీ చేదోడు వాదోడును బట్టి, ఏ ఏ కార్యాలు ఇది జరిగిందో కొద్ది నిమిషాలు కేటాయించాను అయ్యా. కొద్ది నిమిషాలు ఆయన మీకోసము పాతకాలంలో చేసిన మేలులైనా సరే, ఇప్పుడు చేస్తున్నవైనా సరే, ప్రతి మేలును మీరు జ్ఞాపకం చేసుకుని స్మరించండి. ఈ పుస్తకంలో మీ పేర్లు అద్భుతంగా రాయబడి పెద్ద చిట్టా ఉంటుంది అక్కడ. ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో అని అంటాడు. చాలా చోట్ల కూడా దేవుడు ఆజ్ఞ కూడా అదే, పాతకాలంలో జరిగినట్టు మర్చిపోదు మీరు. ఆ కీర్తనకారుడు అదే అంటాడు, ఏమని? నేను ప్రభు కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నా, స్మరిస్తున్నా. అండ్ ఐ విల్ రిమెంబర్ ఈవెన్ ద వండర్స్ ఆఫ్ ఓల్డ్. ఆ పాతబడిన కార్యములను జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేనా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు గోడ కొరిగిన జానగారి దగ్గరికి నిద్ర వస్తున్నాడు, కనబడుతున్నటువంటి బిల్లి గారు వెళ్ళి డబ్బులు అడిగాడు. 10 రూపాయలు వాడు ఇచ్చాడు. వాడు ఇస్తారని తిరిగి ఇస్తారన్న కాలానికి కొంత అటు ఇటుగా మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. తర్వాత ఎక్కడ కనబడ్డా కూడా ఇదే మాట, ఏమని? బా అన్న, నా బాగా అత్యవసర పరిస్థితిలో దేవుడిని చక్కగా వాడుకున్నాడు, నాకు చక్కగా ఉపయోగకరంగా డబ్బులు అందించాలన్న దేవుడిని బలంగా వాడుకున్నాడు అన్న, దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగా. కనబడ్డప్పుడల్లా ఇదే మాట చెప్తున్నాడు, కనబడ్డప్పుడల్లా వాడిని కూడా నేనే చిరాకేసింది ఒక రోజున. కానీ అకస్మాత్తుగా వీడికి మళ్ళా ఓ 50 రూపాయలు అవసరం పడ్డది. ఇస్తాడా వాడు? ఎందుకు? వీడు కలిగి ఉండే కృతజ్ఞత, వీడికి చేసిన మేలు ఎప్పుడు మర్చిపోలే. అలాంటి వ్యక్తులకు మరల సహాయం అధికంగా తగ్గుద్ది. మన ప్రభు యుద్ధం నుంచి చాలాసార్లు మేలు పొందుకోవడానికి కారణం అదే.
కృతజ్ఞత లేని జీవితాల వలన, స్మరింపలేనటువంటి భక్తి వలన మరేనా కొత్తదైనటువంటి కార్యాలు పొందుకోలేకపోతున్నాడు. ఎప్పుడు పాత కార్యాలను బట్టి నిజంగా కృతజ్ఞతలు జీవించావా ఆయన మరలా చేస్తాడు. దాన్ని ధైర్యం చూడని అంటాడు, ప్రభువా నేను చచ్చిపోయాననుకో మృతులు ఎట్లా నేను స్తుతిస్తారు, మృతులు ఎట్లా స్తుతిస్తారు, నన్ను మళ్ళీ సజీవుడు వచ్చు మళ్ళీ స్తుతిస్తారు అంటాడు. అంటే తను బ్రతుకున్నప్పుడు చాలా బాగా స్తుతించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మళ్ళీ వస్తే మళ్ళీ స్తుతిస్తాడు. సరే పో బ్రతకన్నాడు ఆయన. చక్కగా మాట్లాడతాడు దావీదు, దేవుడు దాన్ని బాగా ఎరిగినవాడు. మృతులు ఎట్లా స్తుతిస్తారు లాజిక్ ఆలోచించు. నేను చచ్చిపోయాను అనుకో నా స్థానంలో స్తుతులు ఎట్లా వస్తాయి, రావు, ఇంకొక అవకాశమే, సరే పో అంటే తండ్రికి తెలీదా? ఏదో చిన్నప్పుడు చాక్లెట్ అడిగితే పోరాడాలన్నట్టు ప్రభు కూడా సరే బ్రతుకుంటున్నాడు ఆయన. అలాంటిది ఎప్పుడు జరుగుతాయి అంటే కీర్తనకారుడు చెప్పినట్టుగా నేను ప్రభు కార్యాలను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. ఆ పాతదైన వండర్స్ అద్భుతాలను మరలా జ్ఞప్తికి తెచ్చుకొచ్చున్నాను. అవునా? ఈరోజు కుటుంబ గుడికలు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేనికోసం పెడతారా ఎక్కువగా చెప్పండి? కాదు, మంచిగా చెప్పాలి. కుటుంబ గుడికలు బాగా దేనికోసం జరుగుతాయి అత్యధిక శాతంలో? ఆప్షన్స్ ఏనా? ఆశీర్వాదాలకి. ఏది? ఫ్రెష్ ఆశీర్వాదాలకు, తాజా ఆశీర్వాదాలే. తెలీదా? దేవుడి కృప బట్టి చక్కటి ధనం వచ్చింది ఒక్కసారి, చలో కుటుంబ గుడిక. ఉద్యోగం వచ్చింది కుటుంబ గుడిక. పిల్ల చెల్ల పుట్టినారు కుటుంబ గుడిక. అంటే ఇప్పుడు జరిగేటువంటి మేలుల విషయంలో కుటుంబ గుడిక కృతజ్ఞత. బట్ వాట్ అబౌట్ ద ఫార్మర్ థింగ్స్? గతంలో జరిగిన దాని గురించి ఏది ఉండదు. పాతది కదయ్యా, ఉండదు. కృతజ్ఞత ఉండదు, జ్ఞాపకం ఉండదు, రిమెంబరింగ్ ఉండదు. కానీ దేవుడి యొక్క లేఖనాలు ఆజ్ఞ ఉందా? యెషయా గ్రంథంలో 9:9 అధ్యాయంలో రిమెంబర్ ది ఫార్మర్ థింగ్స్. కీర్తనకారుడు అంటాడు, ఐ యామ్ రిమెంబరింగ్ ది వండర్స్ ఆఫ్ ఓల్డ్. ఆ పాతదైనటువంటి అద్భుత ఆశ్చర్యకారాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్లా మరలా స్మరించి తమలో తామే దేవుని విషయమైనటువంటి ఆ జ్ఞాపకాన్ని కలుగున్న వారి కోసమే ఈ ప్రత్యేకమైన పుస్తకం. సండే నాడు వస్తే జ్ఞాపకం వచ్చి మళ్ళీ నెక్స్ట్ సండే వస్తే కూడా జ్ఞాపకం వస్తే చూసారా, అలాంటి వాళ్ళ పేరు రాయబడి ఉంటాయి. నిజంగా దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం కొరకు ప్రభురాత్రి భోజనంలో ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దానిలో యోగ్యంగా చేయవలసిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఈ బుక్ ఆఫ్ రిమెంబర్స్ రాయబడతాయి. జ్ఞాపకార్థమైన తన సన్నిధిలో ఉన్న పుస్తకంలో మన పేరు రాయబడతాయి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలా ఏం చేస్తామయ్యా? ప్రభురాత్రి భోజనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఆజ్ఞ ఏమని చేయాలా? చదివాగా ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నకై చేయుడి. అదే ఆజ్ఞ. ఎస్ఆర్ ఆయన శిలువ మరణ పునరుద్ధాన్ని ప్రకటించుటను జ్ఞాపకం చేసుకున్నదే ఆ యొక్క కార్యక్రమం. అంతేనా కదా? నిజం చెప్పండి అయ్యా. ఊరికి అడుగుతున్నా అంటే ఈ మధ్యకాలంలో వర్తమాన సంఖ్య అనుభవవుతున్న కొద్ది భక్తులు బాగా ఎదుగుతున్న కొద్ది నిజంగా శిలువ రక్తాన్ని బట్టి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వర్తమానం చెప్పిన నాకు సిల్వ రక్తం సిల్వ తయారు గుర్తొస్తుంది. నీకు జ్ఞాపకం చేసుకుంటావా? మీకు అర్థం కావచ్చు. అయితే ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ప్రతిరోజు మనం అలవాటు చేస్తున్నాం. ప్రార్థనలో మన అభ్యర్థనలు పెట్టడానికి ముందు ప్రభు నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు. నీ రక్తాన్ని కాచి నా కోసం నువ్వు పొందిన ప్రతి దెబ్బను బట్టి నీ కృతజ్ఞత ప్రభు నెలలా జ్ఞాపకం చేసుకోవాలా. అది ఒక చిన్నగా ఎప్పుడో ఒక ప్రభురాత్రి రోజులు మాత్రమే జ్ఞాపకం చేసుకునే విషయం కాదయ్యా. ఆయన నీతిమంతుడై ఉండి ఏ పాపము లేకుండా ఉండినటువంటి ఆయన నీకోసం నా కోసం కాచే ఆ రక్తాన్ని ఎల్లవేళ స్మరించు. అద్భుత కార్యం చూస్తున్న జీవితంలో నిజంగానే ఇక ఈ స్మరణను కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రోమన్ క్యాథలిక్ వాళ్ళు జపమాల పట్టుకుంటారు తెలుసా? జపమాల తెలుసా? ఇట్లా మెడలో పేరు వేసుకొని చిన్న చిన్న పూసలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకొని ఒకటి తిప్పుకుంటా తెలీదా? జపధూపాలు తెలీదా? జపధూపాలు నీకు నికోలైన క్రీడ వర్తమానం స్టార్ట్ చేసిన గుర్తుందా? 2 భాగాలు అయింది.
అది సరే 18 భాగాలు ఉంది దాంట్లో వస్తుంది. మరి షట్కర్ చెప్తా. జపదూపాలంటే ఇటు పట్టుకొని ప్రార్థన చేసి ఆ జపదూపాలు ఒక ముత్యం జరుపుతారు, మళ్ళీ ఇంకో ముత్యం పట్టుకుంటారు, మళ్ళీ ప్రార్థన మళ్ళీ జరుపుతారు. అట్లా జపదూపాలు. జపస్తోత్రాలు ఉంటాయి. అంటే స్తోత్ర ప్రభువా కృతజ్ఞతల వందనాలు జరపాలా, స్తోత్ర ప్రభువా కృతజ్ఞత వందనాలు జరపాలా, తర్వాత స్తోత్ర ప్రభువా కృతజ్ఞత వందనాలు జరపాలా. ఇది ప్రారంభంలో బాగానే మొదలు పెడతారు. తర్వాత ఎంత ఆచారంగా మర్చబడుతుందంటే, ఎంత నామినల్గా ఫార్మల్గా అయిపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అరే నన్ను అడుగులే అన్న ఎక్కడికి వెళ్ళాలని అన్నాడు, స్తోత్ర ప్రభ జపదూపాలు, 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 స్తోత్ర ప్రభ. నిజమే నేను చూశాను. అది మన దగ్గరకి ఇట్లా ఇట్లా వి షేప్ లో ఉండే ఒక కర్రతో చేసింది ఉంటుంది, దాంట్లో బైబిల్ పెట్టుకుంటారు, కమాండర్ సంథింగ్ అట్లా కర్రతో చేసింది పెట్టుకొని బైబిల్ పెట్టుకొని మళ్ళీ అంతే నామినల్ ప్రార్థనలు, స్తోత్ర ప్రభ జపదూపాలు. అప్పుడు పిల్లడు వచ్చి అమ్మమ్మ వచ్చి అడుగుతుంది ఏమని, తిద్దామంటే స్తోత్ర ప్రభ జపదూపాలు, స్తోత్ర ప్రభ జపదూపాలు, అంటే రెండు కథలు లేదు ఇక్కడ. ఆ స్మరణ హృదయపూర్వకమైన స్మరణ కాదు, పెదవులతో స్మరణ, కేవలం నోటి మాటలతో స్మరణ. దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కానీ నిజంగా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఇది ఎవరి గురించి తెలియదు, కానీ నా గత జీవితం ఒకసారి తిరిగి చూసుకొని దేవుడి కృప కనపరచబడిన స్థలాలంతా నేను ఒకసారి పరిశీలన చేసుకుంటే కన్నీలా. మన జీవితాలు అందరికీ అంతే. ఆయన లేకపోతే ఈ స్థలంలో నిలబడతాం, ఆయన లేకపోతే నిజంగా మనం పట్టుకోగలుగుతాం. ఇట్లాగా ఎక్కడో పడిపోయి ఆ అన్ని జోడుల్లో సంఘర్షణలు తెచ్చిపోయే వాళ్ళం. లేచికి వర్తమానంలో సజీవులు నిలబెట్టాలంటే ఎల్లవేళ ఆయన మనం పట్టుకున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు అవే మన జీవితంలో. స్వస్థత, అంతరంగ ఎదుట, అద్భుతమైన మహత్కార్యాలు, ఇవి చాలా, ఇవి కాదు ఉన్నతమైన కార్యాలు. రక్షణే ఉన్నతమైన కార్యం. రిమెంబర్ ది ఫార్మర్ థింగ్స్, రిమెంబర్ ది వండర్స్ ఆఫ్ ఓల్డ్. మనం చూడండి కీర్తనకారుడు చూడండి 143 కీర్తన 5వ వచనం. 143 కీర్తన 5వ వచనం. గట్టిగా మైక్ లో చదవండి. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలు నీవు ధ్యానించుచున్నాను. నీ క్రియలన్నింటినీ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఎలాంటి క్రియ చేశారని చెప్పి ధ్యానించుకుంటున్నాను నేను. అవునా కదా అయ్యా? నువ్వు ధ్యానించుకున్నప్పుడు, నువ్వు దేవుడి క్రియ చెప్తున్నప్పుడు, నీ చెప్పే ప్రతిసారి ఓపికగా వినగలిగే ఏకైక సాటి సహాయాన్ని భాగస్వామి. కరెక్టేనా? నీ సహోదరుడు ఒక స్థాయి వరకే వింటారు, వాళ్ళకు కూడా జీవనోపాధి ప్రాబ్లం వారు వెళ్ళిపోతారు. కానీ భాగస్వామి ఉంటుంది. నీ భాగస్వామి నీకు, నువ్వు నీ భాగస్వామికి దేవుడు చేసిన క్రియ నుంచి ఎప్పుడు మాట్లాడుకోండి అయ్యా. మనల్ని దేవుడు ఎలా కాపాడాడు, ఎలా పిలిచాడు, ఎలా భద్రపరిచాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఎంత మనల్ని ఇలాంటి ప్రేమను నిలబెట్టినాడు. ఎప్పుడు కూడా ఆయన ఒకప్పుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. తర్వాత అంటాడు, నీ క్రియలని ధ్యానిస్తున్నాను, నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నానయ్యా. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నేను నీ చేతుల యొక్క పనిని గురించి ఆలోచిస్తున్నాను, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను పౌలు గారు కూడా ఒక మాట అంటాడు దేవుడి యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకునే విషయంలో. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? ఆయన ఏమంటున్నాడు పౌల్ గారు, నేను చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు తెలుగులో కదా. ఇంగ్లీష్ ఏమంటుంది అక్కడ, హార్డ్ ఇన్ దిస్ వే వి మస్ట్ హెల్ప్ ద వీక్. ఈ రీతిగా బలహీనుల వరకు మనం సహాయం చేయాలి. అండ్ మరియు రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్.
యేసుక్రీస్తు యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి, స్మరించండి అని పౌలు గారు చెప్తారు. అక్కడ ప్రతి చోట కూడా మరలా మరలా ధ్యానించడము, స్మరించడము ఇది జరిగిన చోట మీరు ఆ పుస్తకంలో మీ పేర్లు, మీరు ధ్యానించిన సమయము, ఎంతవరకు ధ్యానించారు, ఎలా ధ్యానించారు అన్నీ రాయబడతా ఉన్నాయి. నువ్వు కాసేపు పనులన్నీ మానేసి ధ్యానించడం కోసం కూర్చున్నావా, స్మరించడం కోసం కూర్చున్నావా, ఆ సమయాన్ని వృధాగా పోగొట్టినట్టు కాదు. దీని ఫలాన్ని ఆ పుస్తకంలో లెక్కతో సహా నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు అక్కడ ఆయన. ఆమేన్. తర్వాత మన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాకముందే కమ్మకముందే రాకముందే జ్ఞాపకం చేసుకో. ఎప్పటి నుంచి? భక్తిలో, వయస్సులో, ఎక్కడైనా సరే నీ బాల్య దశ నుంచే ఆయనను స్మరించడము, జ్ఞాపకం చేసుకోవడము ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలా. నీ బాల్య వయస్సు నుంచి కూడా నువ్వు స్మరిస్తున్న సమయాన్ని ఆ పుస్తకంలో రాస్తున్నాడయ్యా, ఫ్రమ్ ద యంగ్ ఏజ్. అందుకే మన పిల్లల్ని కుటుంబ బలిపీఠం పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి తల్లిదండ్రులుగా బాధ్యతగా దొరకబెట్టి మరి కూర్చోబెట్టి ఒక చిన్న ఆరాధన క్రమాన్ని పెట్టుకొని 1-2 పాటలు, ఒక వాక్యం చదువుకోవడము, అందరూ ప్రార్థన చేయడం. దానివల్ల పిల్లలు కూడా తెలియకుండానే క్రీస్తుని, యేసు ప్రభుని స్మరిస్తున్నారు, వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేర్లను మనము ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, స్మరణకు జ్ఞాపకార్థమైన పుస్తకాలు రాయబడడానికి మన యొక్క ఏది క్రమశిక్షణ, మన భక్తి విధానాలు ఉపయోగపడతా ఉన్నాయి. మన పిల్లలు తెలుసా, నా పేరు గ్రంథంలో ఉండాలా, నా పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలా, ఆ కోరిక, ఆ బలం వాళ్ళు అడగదు. కానీ వాడికి తెలియకుండా రాయబడి వాడు ఒక దినాల తనంతట తానుగా ఆశపడి రాయబడినట్లుగా చేయగలిగే పద్ధతి మనం నేర్పించాల. చిన్నపిల్లలు చేసేటువంటి స్తుతుల పైన దుర్గాన్ని స్థాపిస్తారని చెప్పాడు ఆయన. వాళ్ళు కావాలని ఇష్టపడి చేస్తారా? నీలాగా నాకు వివేచనతో చేస్తారా? వాళ్ళకి తెలిసి తెలియని ఆ పసి హృదయంతో చేస్తారు. వాళ్ళు ఆ స్మరణకు పెట్టబడుతున్న గ్రంథంలో నీ పేరు, నా పేరు, నీ భాగస్వామి పేరు, నీ పిల్లల పేరు, మనందరి పేరు రాయబడినట్లుగా కుటుంబ బలిపీఠాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఉదయకాలము, రాత్రి కాలము కుటుంబ బలిపీఠాల శక్తి చాలా మంది తెలియదు. ఆ గ్రంథాల్లో, చాలా గ్రంథాల్లో వాళ్ళ పేర్లు మన రాయబడి కూడా కోల్పోతున్నారు ఈ కుటుంబ బలిపీఠాలు లేకపోవడం వలన. కానీ స్మరణకు తెచ్చుకొని చూడండి, ఆ సందర్భాన్ని చూడండి, ఎన్నోసార్లు రాయబడుతున్నటువంటి ఆ పేర్ల వల్ల ఖచ్చితమైన అద్భుతమైన కార్యాలు జరుగుతాయా. మరొక చోట కూడా అంటారు చూడండి, 119వ కీర్తన 55వ వచనం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయించున్నాను. రాత్రి వేళలో స్మరణ చేయాల్సిన అవసరం ఏముందయా? రాస్తున్నాడు ఒక గ్రంథాన్ని, లెక్కలో తీసుకుంటున్నాడు. ఆ గ్రంథంలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నావు? పగటి వేళ, సాయంత్రం వేళ, రాత్రి వేళ. ప్రవక్త ఏమైనా మీకు గుర్తుందా? ఎన్నడైనా రాత్రి వేళల్లో మీరు నిద్ర పట్టని సమయాలు గడిపారా? జ్ఞాపకం ఉంచుకోండి. నిద్ర పట్టక మీరు అకస్మాత్తుగా లేచారంటే ఏదో ప్రభు మీతో మాట్లాడాలని సంధించే సమయం అయి ఉండొచ్చు అన్నాడు ఆయన. అంటే నీవు క్రీస్తును జ్ఞాపకం తెచ్చుకోవాలి, స్మరించదగిన సమయం అది. రాత్రి వేళల్లో కూడా అవునే అలాంటి సమయాల్లో కూడా స్మరణ తెచ్చుకోవాలి. అది రాయబడుతుంది కదా. ఆ సమయంలో దేవుడు చూస్తాడు. ఆ సమయంలో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేహ విశ్రాంతి విషయమే వాళ్ళందరూ నిమ్మలంగా పడుకుంటే ఒక్క స్వరం మాత్రం మోకరించి స్మరిస్తుంది, జ్ఞాపకం తెచ్చుకొచ్చున్నది. దాన్ని హర్షించాడు ఆయన. దాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు, ప్రతిఫలం అనుగ్రహిస్తాడు ఆయన. ఆమేన్. మన సామెత గ్రంథం 10వ వచనం చూడండి. నీతిమంతుని ఇంగ్లీష్ ఏముంది? ఇంగ్లీష్ ఇక్కడ ఏముంటుందంటే తెలుగులో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం గురించి మాట్లాడుతూ ఇంకొంచెం అధికమైన సమాచారం ఇస్తాడు. ఏమంటాడంటే ద మెమొరీ ఆఫ్ ద రైచియస్ ఇస్ బ్లెస్సింగ్.
నీతిమంతుని యొక్క జ్ఞాపకాలను ఏం చేయాలా? ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఆశీర్వాదకరాలే. ఎవరివి? నీతిమంతుని యొక్క జ్ఞాపకాలు ఆశీర్వాదకరం. అతని యొక్క మెమరీ అంటే కదా స్టోరేజ్, చేసిన కార్యాలకు చిట్ట, అది ఎల్లవేళ ఆశీర్వాదకరమే. నీతిమంతుడు ప్రపంచంలో మనుషులు కదా, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. చాలా మంది చనిపోయిన తర్వాత ఈ వచనం చాలా బాగా వాడుకుంటున్నారు. గాడ్ బ్లెస్ దెం, మంచిదే. కానీ నిజమైన నీతిమంతుడు ఎవరంటే యేసు ప్రభు. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఏ నీతిమంతుడు? ఏకైక నీతిమంతుడు యేసు ప్రభు వారే. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదంగా, ఆయన స్మరణ తెచ్చుకోవడం ఆశీర్వాదంగా. ఆ పుస్తకంలో రాయబడే విధానమే ఇది. కానీ అది కాకుండా మరి ఏ విధానంలో చేసినా కానీ, మన జాగ్రత్తగా మరి ఏ రూపంగా ఉండా వచ్చినా కానీ ఆ పుస్తకంలో మన పేరు పొందు చేయబడి రాయబడదు. నేను మీకు ఇచ్చే సలహా ఒకటే. మొట్టమొదటి పుస్తకం అనేది ప్రార్థనా పుస్తకం అవ్వచ్చు, నీ క్రియల పుస్తకం అవ్వచ్చు, తర్వాత నీ వ్యాండరింగ్స్, నీ ప్రయాణ సంచారాలకు సంబంధించిన పుస్తకం అవ్వచ్చు, నీ సారోస్ అంటే నీ దుఃఖము, నీ కన్నీరు. దేని విషయమైన దుఃఖము, దేని విషయమైన కన్నీరు? దేవుడి విషయమైన కన్నీరు. మీకు అందుకే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది. 20వ అధ్యాయం మర్చిపోయాను. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మాట రాయబడుతూ వచ్చు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. మరియు క్రూర ముఖములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. ఎందుకు తుడిచివేస్తున్నాడు? అప్పటి వరకు ఎందుకు తుడిచివేయలేదు? ఆ గది వచ్చే వరకు కూడా ద బుక్ ఆఫ్ సారో అండ్ టియర్స్ ఆ నమోదు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పుస్తకం మీకు మూయబడుతుందో అప్పుడు చెప్తాడు, ఇక ఏడవక నీ కన్నీళ్ళు తుడుస్తాడు. నా మాట వింటున్నారా? ఐస్ లో ఐస్ యువర్ టియర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దట్ బుక్. దేవుడు నీ కన్నీళ్ళు తుడవడు, నమోదు చేస్తా ఉంటాడు. నమోదు చేయడం ముగిసిన వెంటనే నమోదు చేయడానికి అవసరం లేని గడియ మొదలుకొని అది నీ కన్ని ప్రతి బాష్పం మీద తుడిచివేసి నీకు ఆధారంగా కలగజేస్తాడు. ఈ దేని విషయమై, వాక్య విషయమై, నీతి విషయమై, దైవ సంబంధమైన కార్యాల విషయమైన దుఃఖం రావాలా? అక్కడే ఈ పుస్తకంలో నీ పేరు రాయబడతా ఉంటుంది. అవునా? తర్వాత పుస్తకంలో చూసింది ఏదయ్యా? ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ కదా, జ్ఞాపకార్థమైనటువంటి పుస్తకం. ఇది ఎక్కడ ఉంటుందని చెప్పింది బైబిల్? ఆయన సన్నిధిలో స్మరణకు తెచ్చుకొనిచున్నవారు. ఎలాగా? భయభక్తులు కలిగి జ్ఞాపకం తెచ్చుకునేవారు. కరెక్టేనా? భయభక్తులతో జ్ఞాపకం తెచ్చుకునే వాళ్ళ పేర్లే. దేవుడు మాకు ఏం చేసాడు? ఈ జ్ఞాపకం రాయబడదు. ఈ జ్ఞాపకం ఎక్కడ రాయబడుతుంది అంటే బుక్ ఆఫ్ డీడ్స్ లో, క్రియల పుస్తకంలో నెగిటివ్ భాగంలో రాయబడుతుంది. ఎందుకంటే అవిశ్వాసపూరితమైన మాట కాబట్టి. గ్రహించగలుగుతున్నారా? కానీ నిజమైనటువంటి భయభక్తులతో కూడుకున్న జ్ఞాపకాల విషయంలో ఈ పుస్తకం రాయబడుతుంది. దేవుడు చెవికి వింటానని మాటించిన చోట, నలుగురు చోట కూర్చున్నారా, ఎవరి ప్రభావం తగ్గిస్తున్నట్లుగా కాకుండా దైవ సంబంధమైన సంభాషణ జరిగించినప్పుడు జాగ్రత్తగా చెవికి వింటున్న చోట మీకు ఆశీర్వాదం. ఆయన తెచ్చుకుంటున్న ఆ స్మరణ వల్ల మీ పేరు అధికంగా రాయబడతాయి. ఇన్ అ పాజిటివ్ వే. సాక్షాత్తుగా రాయబడుతుండగా మీరు ఇంకా ధన్యులు అవుతారు. దాన్ని తెలుసుకున్నాక మిగిలిన పుస్తకం తర్వాత ఒకరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాదేవుడా, ప్రేమదేవా, కృపామయుడు, కరుణామయుడు, సర్వోన్నతుడు, మరొకసారి సజీవం గురించి మంచి ఆరోగ్యం ఇచ్చి
తండ్రి మీరు సన్నిధానంలో ప్రభా మేము కలుసుకున్నటకు మీకు ఆరాధించుటకు దేవా ఒక పరిశుద్ధుల మధ్యలో మమ్మల్ని ప్రభా నన్ను మమ్మల్ని చూడటం బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చూపిస్తున్నారు. మా జీవితంలో ప్రభా అనేకమైన మీరు కార్యాలను చేసుకుంటూ దేవుడు ప్రభు అందరి బట్టి ప్రభుకి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. సర్వోన్నతుడ ప్రభా మా ప్రయాణాల్లో మా యొక్క పనుల్లో సర్వోన్నతుడ ప్రభా మేము చేసుకునే ప్రతి క్రియను బట్టి అయినా మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభా మీరు చేసిన మేలును బట్టి మీ యొక్క ఉపకారమును బట్టి దేవా మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. తండ్రి కృపగల దేవా సర్వోన్నతుడ మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. తండ్రి ఇంతవరకు మీరు ఇంత భద్రపరిచి కాపాడి దేవా నాయన పచ్చిక బయలుతో మమ్మల్ని నడిపించిన విధాన్ని చూస్తున్నాను ప్రభా. మీరు దాసుల ద్వారా మీరు మాట్లాడి నాయన గ్రంథములు విప్పబడును వర్తమానం గుండా పరిశుద్ధ వివిధ గ్రంథాలు ఉంటున్నాయి. మా యొక్క గ్రంథాలు విప్పబడుచుండగా దేవా మేము జాగ్రత్తగా ఉన్నట్టు జాగ్రత్తగా సహాయం చేయండి. గడిచిన దినములన్నింటిలో మేము చేసినటువంటి నాన్న మా ప్రవర్తన విషయంలో మా క్రియల విషయంలో ప్రభావం మేము చేసిన పద్ధతుల విషయంలో దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుల మీకు రక్తంలో ప్రభావం కడివేసుకొని ప్రార్థిస్తాం. దాన్ని మేము క్షమించండి మన్నించండి నాయన. అవును ప్రభా మా యొక్క ప్రతి తల వెంట్రుక అది లెక్కింపబడుచుండగా ఎస్ఐ మేము ఎంత జాగ్రత్తగా వారిని జీవించాలో ప్రభావ మీరు మాట్లాడిన సహాయం చేయండి తండ్రి. కృపగల దేవా మా యొక్క దుఃఖ దినములన్నీ ప్రభావం ఎత్తించబడుతున్న సమీక్షించాలి. మా యొక్క ప్రయాణం యొక్క దినములు మేము ఎక్కడిక్కడ ప్రయాణం చేసి ఉంటున్నామో తండ్రి వాటన్నింటి కూడా లెక్కించినట్టు దేవుడు అంటున్నాం. లెక్కిస్తా ఉంటున్న దేవుడు అంటున్నాం. పరిశుద్ధ నిజంగా ప్రభా మేము మందిరము మేము కార్యములు ప్రభా మేము నిర్లక్ష్యం చేసి అనేక విషయంలో ప్రభా మేము పడిపోయిన వారిని చేరిపోయిన వారిని మేము నిర్లక్ష్యం చేసి ఉంటున్నాము ప్రభు. దయతో జ్ఞాపకం చేసుకుంటున్నాము. క్షమించమని ప్రార్థిస్తున్నాము. ఇక ముందు ప్రభా మేము కార్యంలో మేము నిర్లక్ష్యం చేయకుండా ఏది ఉత్తమమైనదో ప్రభా ఆ ఉత్తమమైన దానికి మేము పట్టుకున్నట్లు సహాయం చేయించాలి. నిజంగా ప్రభా మనుషులను సంతోషపెట్టి వారు మేము ఉండకున్నట్లు దేవా మీకు కార్యం లేదు ఇస్తే మీ చిత్తంలో ప్రభా నాయన తండ్రి ప్రభా దైవ సంబంధమైనటువంటి నాయన ప్రయాణములలో ఎల్లప్పుడూ ఉండటకు ఆసక్తి కలుగుటకు సహాయం చేయించాలి. ఎందుకనగా ప్రభా అది మాకు ప్రతిఫలం ఇచ్చేదే నాయన, అది మాకు ఫలాన్ని ఇచ్చేదే ఉంటుంది ప్రభా. నాయన మీకు స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మనస్ఫూర్తిగా ప్రభా మా హృదయ అంతరములతో ప్రభా మీకు కార్యములు చేయడానికి సహాయం చేయండి. దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖములు కలిగడానికి సహాయం చేయించండి నా ప్రభా. నాయన మీకు ప్రభా మీరు కార్యములు చేయించినటువంటి నాయన మా సహోదరుల విషయంలోను ప్రభా మీరు కాపరి విషయంలోను మీరు చేసినటువంటి నాయన యేసుక్రీస్తు రాజా మీకు ప్రాణార్పణ విషయంలోను మీరు చిందించిన రక్తం విషయంలోను ప్రభా మీరు మా కొరకు తల్లి నాయన ఇక తల్లి మీ ప్రాణము పెట్టి మా పాపంని కడిగివేసినట్టు నాయన తల్లి నాయన పని నిమిత్తము నాయన మీరు మా తండ్రి అతిక్రమణ నిమిత్తము మా దోషముల నిమిత్తము ప్రభా మీరు చెల్లించిన పరిహారం విషయంలోను మా రోగం నిమిత్తము ప్రభా మీరు పొందిన దెబ్బల చేతను ప్రభా దెబ్బల నిమిత్తమును మేము దుఃఖపడినట్లు సహాయం తెచ్చేయండి. యేసుక్రీస్తు రాజా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాను దేవా. తండ్రి మీకు ఎల్లప్పుడూ ప్రభా మీరు తండ్రి మా కొరకు మీ ప్రాణములు పెట్టిన విషయం నిమిత్తం నాయన మేము జ్ఞాపకార్థం కృతజ్ఞులమై జీవించడానికి సహాయం ఎల్లప్పుడూ ప్రభా మీరు చేయించినటువంటి ప్రతి నాయన కార్యం నిమిత్తము ప్రభా మాకు ఇచ్చినటువంటి ఆరోగ్య విషయంలోను భోజనముల విషయంలోను వస్త్రముల విషయంలోను వసతుల విషయంలోను నాయన మన ప్రయాణముల విషయంలో మేము చేస్తున్న పనుల విషయంలో ఉద్యోగాల విషయంలో ప్రభా ఎల్లప్పుడూ కృతజ్ఞులమై తండ్రి మీ జ్ఞాపకార్థంగా నాయన మీరు జ్ఞాపకం చేసుకునే సహాయం తెచ్చింది.
వారు ప్రభా మీ కృతజ్ఞత లేని వరకు ఉండకున్నందుకు సహాయం ప్రభా. ప్రేమమైన కరుణమైన మేము కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు నాయన దేవా నాయన తండ్రి పరులున్నప్పుడు నాయన వేసే కంట భూషణములుగా ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసుకున్న దేవుడు పెట్టున్నారు పరిశుద్ధుడా. అదేవిధంగా మీరు మా పట్ల చేసినటువంటి కార్యక్రమ విషయంలో నాయన దైవ సంబంధమైన విషయంలో ప్రభా మేము తండ్రి నాయన జ్ఞాపకం చేసుకునేందుకు సహాయం చేయండి. మా యొక్క కుమారులకు మా కుమార్తెలకు ప్రభు నాయన ఇదిగో మా యొక్క పిల్లలను ప్రభా పెంచిన విషయంలో నాయన ఇదిగో ప్రభా యేసయ్యా తండ్రి ఇదిగో వారు పెంచబడుచున్నగా నాయన మీకు కార్యములన్నింటినీ ప్రభు వారికి జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ప్రభా కుటుంబ బలిపీఠంలో ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునే సహాయం చేయించండి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రభా మేము స్తుతించుటకు మహిమపరచుటకు ఆరాధించుటకు ప్రభా మాకు సహాయం చేయించండి తండ్రి. శివుడు ప్రభా జీవనపతి యేసుక్రీస్తు రాజా రాత్రి ఏమైనా పగలేమి నా తండ్రి ఇరుగు ప్రభా సమయమందును అసమయమందును ప్రభా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సెలవించిన దేవుడు మేము జ్ఞాపకం చేసుకుని సెలవించిన దేవుడు ప్రభా మీకు వాక్యం ధ్యానించు నిజంగా ప్రభా మేము తండ్రి మా ప్రభా తండ్రి నాయన కన్నీటి యొక్క ఆ యొక్క బుడ్డిని ప్రభా నాయన మేము పెద్దదిగా చేసుకున్నట్లు సహాయం మీ ఎదుట నాయన ఇదిగో మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి సహాయం తండ్రి. యేసుక్రీస్తు రాజా ఇదిగో దేవుడు ఇంత మంచి సమయం దేవుడు వచ్చిన ప్రతి ఆత్మని జ్ఞాపకం చేసుకున్నాడు వినదాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో మా ప్రతి ప్రాణములు యేసయ్య తండ్రి ఒక వాక్యం తండ్రి ఫలింప చేయమని నా ప్రభా వినదాన్ని ప్రభు ఇక్కడే విడిచిపెట్టుకున్నట్లు మా జీవితంలో నెరవేర్పును ప్రభా ఆ ఫలంలో ప్రభా తండ్రి నన్ను చూచడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాము. అజ్ఞాపకాన్ని పుస్తకంలో మరొకసారి మనందరి పేరు రాయబడినట్లు కీర్తన పాడుతూ ముందుకు సాగిపోదాం. నాకెన్నో మేలులు చేసితివి నీకే జ్ఞాపకం చేసుకుంటాం.
పరిశుద్ధాత్మల సర్వశక్తి అవునా? మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మా జీవితంలో చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు నాయన. మీ క్రియలో చేరినప్పుడు మీరు క్రియలు చేశారు, మాటల్లో చేరినప్పుడు క్షమించారు, ప్రమాదాలు మా పైకి శత్రు వల్ల వచ్చినప్పుడు కాపాడారు. భయం మమ్మల్ని మా పాపముల గుండా మేము పొందిన భయాన్ని మా చుట్టూ ఆదరించుండగా కాపాడిన దేవుడు. పాప భూమిలో చిక్కుకొని ఉండగా మరొకసారి నీ రక్తమునటువంటి ఆదరణ కలిగింపజేసి కడిగి రక్షించిన దేవుడు నీవు. ఎన్నో ఎన్నో కార్యాలు, అది ఒకటని 2 చెప్పుటకు వీలుపడినటువంటి కార్యాల చేత మమ్మల్ని తృప్తిపరిచిన గొప్ప మహనీయుడు నీవు ఉన్నావు. నిజంగానే నేను స్మరణకు తెచ్చుకుంటాను, జ్ఞాపకం చేసుకుంటాను, దీవారాత్రులు ధ్యానించుటకు అనేకమైన కారణాలు ఉన్నాయి ప్రభా. కానీ ఆ మనుషుల యొక్క ఆత్మ బలహీనత వలన పడిపోయి మమ్మల్ని క్షమించారు. దీనిలో అనేకమైన సంగతుల గురించి మేము ఇదివరకే విని ఉన్నప్పటికీ కూడా అలాగూ నడవలేకపోయినప్పటికీ మా బలహీనత నిర్లక్ష్యతను క్షమించేది. కానీ మేము చదువుతున్నప్పుడు ఆ పుస్తకాలన్నింటిలో కూడా మా పేరు ఉండాలని మేము ఆశపడతాం. వాటన్నిటి విషయంలో ఆయన నేను జ్ఞాపకం తెచ్చుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. కాబట్టి నీ సన్నిధిలో నేను స్మరించే వారి యొక్క పేరు రాయడం కోసం ఆ పుస్తకం దగ్గర పెట్టుకున్నావు. ఓ దేవా, శక్తివంతమైన మా తండ్రి, నిజంగానే ఆ అద్భుతమైనటువంటి ఆ పుస్తకాలను మా పేరు నమోదు చేయబడినారా ఇది మొదలు మా క్రియలు ఉండేటువంటి భాగ్యం మాకు దయచు. అవును తండ్రి, మేము బలహీనులమే. మేమందరం కూడా తెలిసి తెలియక కొన్ని ప్రయాణాలు చేశాం, కొన్ని చోట్ల మేము సంచరించాం ప్రభు. మా సంచారాలు ఎక్కడో ఉంటాయనే విషయం మాకు తెలియకుండానే సంచరిస్తున్నాం ప్రభు. కానీ దయచేసి నన్ను, ఈ సంఘమును, మా అందరినీ కూడా, ఈ చిన్న మంద అంతటినీ కూడా ప్రభుని రక్తంలో మరొకసారి కడగండి ప్రభు. నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేసిన ప్రతి సంచారం మన్నించాను. ప్రతి చోట మేము నిర్దోషంగా నిలబడినట్లుగా మీ రక్తం చేత మరొకసారి మమ్మల్ని ప్రభు కడగమని ప్రార్థిస్తాను. కృప చూపండి ప్రభు. దయచేసి ఆ క్రియల పుస్తకంలోని, ప్రార్థన పుస్తకాలు లేని, అంతేకాకుండా ప్రభు ఈ రోజు మేము చూసినటువంటి ఆ పుస్తకాలలో ఎక్కడ కూడా ప్రభు మేము నోటు కలిగిన వారి ఉండకుండా సాక్షాత్తం ప్రభు నీ ప్రవక్త ద్వారా మాకు చెప్పినారు. నీ సాక్ష్యం ఎల్లవేళలా అది పాజిటివ్ గానే ఉండాలని చెప్పబడినట్టుగా అలాంటి ప్రభు సాక్షాత్మైనటువంటి లేఖనములు, రచనలు మమ్మల్ని గురించి ఆ గ్రంథంలో జరుగులాగా సహాయం చేయండి. కృప చూపండి. గ్రంథములు విప్పబడే గడియలో మేము నాయన తీర్పు విషయమే మేము నిలబడకుండా తీర్పు తీర్చే విషయమే నిలబడడానికి కృప చూపండి, సహాయం చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియులు నాయన ఏ దోషం కూడా తీసివేయండి ప్రభు. నువ్వు నీ కడగండి నాయన, పరిశుద్ధపరచండి. నీ ఎందు భయభక్తులు కలిగి ఉండలాగిన, నీ కోసం క్షీణించలాగిన మేమందరం కూడా నాయన మిమ్మల్ని ఆ మధ్యాకాశంలో ఎదుర్కొనబోయే గడియ దగ్గర అవుతుంది కనుక మేము అత్యంత పరిశుద్ధతతో భయభక్తులతో మా ఘటమును మేము కాపాడుకోవచ్చు, మాకు అనుగ్రహించిన పవిత్రతను మేము నిలుపుకోవచ్చు. మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం మా అందరికీ దయచేయండి. దోషభద్రమైన సమస్తాన్ని క్షమించమని, మీ కృప చేత రక్షించి కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు.